ఆదికాండము 35వ అధ్యాయము 9 నుండి చదువుతాను, వినండమ్మా. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహములను నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహాము నాకు ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసి, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలును పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. మనం ఇంతకుముందు బుధవారం పద్దనరాముకు వెళుతుండగా దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైనటువంటి ఆ సందర్భాన్ని, దేవాది దేవుడు ఒక నిచ్చెన దర్శనాన్ని అనుగ్రహించి నేను నీకు తోడై ఉంటాను అని మాట్లాడినటువంటి మాటల్లో, ఆయన తోడై ఉంటాను అంటే చూసి చూడనట్టుగా ఉండరు అని, తోడై ఉంటానంటే చివాట్లు పెట్టకుండా ఉండరు అని, తోడై ఉంటాను అంటే నా బలమైన హస్తం నీ మీదకు వస్తుంది, ఇక మీదట దీవెనే అని కాదని, తోడై ఉంటాను అంటే తప్పుకి శిక్షను విధించి మోసం చేసిన వాడు ప్రతి మోసాన్ని కోసుకొనేలా చేస్తూ ఎక్కడికక్కడ కొడుతూనే, తల్లి వలె కొడుతూనే, తల్లి వలె వాత్సల్యత చూపి తీసుకుంటూనే అతడి పక్షపు వాడై ప్రణాళికలను నిలబెట్టుకుంటూనే ఉన్నట్టుగా మనం చాలా క్షుణ్ణంగా ఆ వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడారు. ఈ వాక్య భాగం కొందరు విన్నప్పుడు బయట నుంచి నాకు చెప్పారు, ఆ వాక్య భాగం విన్నప్పుడంట వాళ్ళ హృదయాలు చాలా తాకబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు తెలుసుకోగలిగారంట. నాతో మాట్లాడారు ఆ వాక్య భాగాన్ని బట్టి. దేవునికి స్తుతి కలుగుగా. ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడే వాళ్ళ చీకటి కోణాలు తెలియడం, ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడే ఇంతవరకు మేము పడింది ఏంటి అని తెలుసుకుని వాళ్ళ హృదయాలు తెప్పరిల్లడం, తేలికపరచబడ్డం, దేవుడు వాళ్ళని దర్శించడం, దేవుడు వాళ్ళని తాకడం, వాళ్ళ కన్ఫ్యూజన్ అంతా పోవడం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులు అవ్వడం, అతీతమైన కార్యాలు జరగడం నాతో చెప్పారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోయేది ఏంటంటే, పద్దనరాముకు వెళుతున్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి దేవుని గురించి మనం గడిచినటువంటి బుధవారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు పద్దనరాము నుండి వచ్చినప్పుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, పద్దనరాము నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుడు మన ఆత్మలకు క్షేమాన్ని, మన ఆత్మలు వర్ధిల్లాలని దేవుడు భావించి మనకు అతీతంగా ఆయన లోతైనటువంటి విషయాలు, ఆయన ముఖాన్ని మనం చూచున్నట్లుగా మనతో మాట్లాడడం అద్భుతం. హల్లెలూయా. ఎంతమంది అద్భుతం అనుకుంటున్నారో, ఎంతమంది ఆశ్చర్యం అనుకుంటున్నారో, ఎంతమంది మేలు అనుకుంటున్నారో, ఎంతమంది క్షేమం అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా మేలని, క్షేమమని, అతీతమైనటువంటి అనుభవం అని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యాలు నన్ను బ్రతికిస్తున్నాయి. మీరు చెప్పగలరని అనుకుంటున్నాను నేను. మమ్మల్ని కూడా ఈ వాక్యాలు బ్రతికిస్తున్నాయండి. బ్రతికిస్తున్నాయి లేదా? దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, వాక్యాలు ఎప్పుడూ కూడా మన బ్రతుకును ఫోకస్ చేయగలగాలి. దేవుడు ఎవరికి ఏ పిలిపిస్తారో ఆ పిలుపుతో వాళ్ళు వెళతా ఉంటారు. కానీ దేవుడు బ్రతుకు మారాలి అన్నాడు, కానీ
మీరు ఆశీర్వాదాలు పొందుకుంటే ఏ లెవెల్లో ఏ యాంగిల్ వెళ్ళాలి అని దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటే ఎంత గొప్ప పరలోకంలో స్థానం పొందుకుంటారని మాత్రం అనలే. మొట్టమొదటగా దేవునికి కావలసింది మన ముఖరూపాలు మారాలి. మనము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడగలగాలి. శరీరక ఆశీర్వాదాలు అంటారా, మనల్ని వెంబడించుకుంటూ వస్తాయి. సూచక క్రియలు అంటారా, అద్భుతాలు అంటారా, మహాశ్చర్య కార్యాలు అంటారా, స్వస్థతలు అంటారా, మరేమో అంటారా, మీరు అడగాల్సిన పని లేకుండా మనల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా. మనము ఆయన్ని వెంబడిస్తే ఆయన వాగ్దానాలు మనల్ని తప్పక వెంబడిస్తాయి. వెంబడించక తప్పదు. దేవునికి స్తుతి కలుగుగా. ఇప్పుడు ఈ వాక్య భాగాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇంతవరకు మనం అనుభవించింది ఏంటి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఏంటి? మన యాకోబులమా, మనం యోబులమా, టోటల్గా మనం యేసుక్రీస్తు ప్రభువులమేనా, లేకపోతే మన జీవితాల్లో కూడా పడుతూ లేస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయా? దేవునితో మనం కొట్టబడుతున్నామా? దేవునితో ముద్దు పెట్టబడేటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే మనం ఏ మెలకువలు తెచ్చుకోవాలి? ఎలా దేవుని ఎదుట మనం నిలబడాలి? ఎలా దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రాన, డాక్టర్ ట్రీట్మెంట్ చేసేస్తున్నంత మాత్రాన స్వస్థ వచ్చేద్దని అనుకోవడం తప్పు. డాక్టర్కి మనలో ఉన్న ఏం తెలియాలి? కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియాలి, కాలు నొప్పి ఎందుకు వస్తుందో తెలియాలి. అవునా? కాలు నొప్పి ఎందుకో వస్తుంటే ఎందుకో వచ్చిందని కాలు తీసాడు అనుకో కదా. కడుపు నొప్పి ఎందుకో వస్తుంటే ఎందుకో వచ్చిందని తీసాడనుకో, అందులో గడ్డ లేదనుకో తీరా కోసేసాక ఎవరికి నష్టం? మనకే. కానీ దేవుడు తెలియని వాడేం కాదు. హల్లెలూయా. ఆయన ఆత్మతో దైవ జనాంగానికి తెలపని వాడేమి కాదు. హల్లెలూయా. కానీ మనది ఏదో మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ కోణాన్ని పసిగట్టగలిగితే మనము మరలా లేచి నిలబడగలము. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది అంట తమ జీవితంలో మేమిక యోబులమే అనుకుంటారంట. కొంతమంది అనుకుంటారంట మేము యోసేపులమే అనుకుంటారంట. కొందరు అనుకుంటారంట యేసుక్రీస్తు ప్రభువారి ముఖరూపం మాలో ఏర్పడిపోయింది అనుకుంటారంట. వాళ్ళు చేసినవి కరెక్ట్ అనుకుంటారంట. దేవుడు కొడతంటే అనుకుంటారంట శోధనే నెక్స్ట్ నాకు కిరీటమే అనుకుంటారంట. వీళ్ళు ఎవరో భక్తులు. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మబ్బు ఏమైపోద్దంట, వీడిపోద్దంట. మబ్బుగా ఉంటే ఏమన్నా అర్థమవుతుందండి? వీడిపోతే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది కదా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు పద్దనరాము వెళుతున్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఏం మాట్లాడినటువంటి దేవుడు వ్యవహారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నామే. ఇప్పుడు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడు అతని జీవితంలో ఏ కార్యాలు చేశాడు, తర్వాత తన జీవితం ఎలా ఉంది. ఈ జీవితం మనకు చాలా హెచ్చరిక, గుణపాఠం, పాఠం, దృష్టాంతం. ఈ వాక్య భాగమును బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. ఇదేంటి బైబిల్ స్టడీ కదా, స్టడీ చేద్దాం. స్టడీయే చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి కలుగుగాక. బైబిల్ స్టడీ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచారు నాయన. మా బ్రతుకుల్లో ఓటమికి కారణం ఏంటి, కన్నీటికి కారణం ఏంటి, ఆనందం సంతోషము లేనటువంటి పరిస్థితులకు కారణం ఏంటి, దుఃఖ సహితమైనటువంటి అనుభవాల కారణం ఏంటి, మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. కృపగల దేవ, కరుణగల దేవ, మా బ్రతుకులను ప్రభువా మేము సరిచూసుకోవడానికి మీ కృప మాకు ధారాళంగా దయచేయండి దేవా. తన బ్రతుకును చూచుకొనని కారణాన ప్రభు చలామణి అయిపోతున్నాడయ్యా దావీదు. కానీ తన బ్రతుకును నీవు కనువిప్పు కలిగింపజేసినప్పుడు ప్రభు తన లోట్లను తెలుసుకోగలిగాడు. తద్వారా నీవే కొడుతున్నావు అనే సంగతిని తెలుసుకోగలిగాడు. కొట్టబడుతూనే పాదాలు పట్టుకోగలిగాడు. మాకు మాదిరిగా నిలబడిపోయాడయ్యా దావీదు. కృపగల దేవా మమ్మల్ని బలపరచండి. ప్రజెంటేషన్ విషయంలో కూడా దేవా మీ ఆత్మచేత నన్ను నడిపించండి. వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. ప్రతి ఉపమాన అలంకారము
మీలో నుండి ప్రభువా నా ముఖాంతరంగా విడుదలకు గాక, నన్ను బిడలకు ఆశీర్వాదకరంగా నాలో ఉన్నటువంటి మీ ఆత్మ ద్వారా నేను ఆశీర్వదింపబడడానికి మీ కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చూడండి, పద్దనరాము నుండి బయలుదేరాడు. పద్దనరాము నుండి బయలుదేరమని ఎవరు చెప్పారు? మనందరికి తెలుసు, దేవుడు తెలియపరిచారు. తిను మోసం చేసినప్పుడు దేవాది దేవుడు లాబాను ద్వారా మోసానికి 2 మారులు ప్రతి మోసం చేశారు. ఆ తర్వాత యాకోబు మోసపోతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు యాకోబు పక్షంగా అతీతమైనటువంటి జ్ఞానాన్ని స్వప్నము ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అనుగ్రహించి అద్భుతంగా అతడు కష్టానికి తగినటువంటి ఫలం మావయ్య గారి దగ్గర నుంచి వసూలు చేశాడు. హల్లెలూయా. మిక్కిలి ఆస్తిపరుడయ్యాడు. ఎవరో? యాకోబు. యాకోబు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే చేతి కర్రతో యొర్దాను దాటాడు. కానీ దేవుడు కనికరము 2 గుంపులు అవ్వడానికి కారణమైంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అయితే యాకోబును దేవుడు అన్నారు, యాకోబు నీవు నీ తండ్రి ఇంటికి, నీ పితరుల దగ్గరికి వెళ్ళిపో అని చెప్పారు. యాకోబు తన భార్యలతో విషయం అంతా చెప్పినప్పుడు తన భార్యలు యాకోబుని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వీళ్ళందరూ కూడా ప్రయాణం కట్టారు. అప్పటికే దేవుడు యాకోబు జీవితంలో కొడుతూనే ప్రణాళికల్లో నిలబెట్టుకుంటూ ఉన్నప్పుడు 11 మంది కుమారులు, ఒక కుమార్తె దీన పుట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, మొదటి భార్య అయినటువంటి లేయాకి 6 కుమారులు, ఒక కుమార్తె. తన యొక్క దాసికి 2 కుమారులు. రాహేలుకి అప్పటికి ఒకే ఒక కుమారుడు యోసేపు పుట్టాడు. రాహేలు యొక్క దాసికి 2 కుమారులు పుట్టారు. ఇప్పుడు మొత్తం సంతానం 11 మంది దీనాతో కలిపి. మొత్తం అందరూ కూడా తన ఆస్తిని అంతటినీ కూడా కూడగట్టుకుని భార్యలతో పిల్లలతో విస్తారమైనటువంటి సంపదతో ప్రయాణం కట్టాడు. ప్రయాణం కట్టేటప్పటికి జాగ్రత్తగా గమనించండి. ఒక కథ చెప్పినట్టుగా వెళ్ళిపోదాం మనం. కథ చెప్పినట్టుగా చెప్తాను. ఇప్పుడు దేవాది దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ తండ్రికి నీ పితరునికి ఇచ్చినటువంటి దేశానికి తిరిగి వెళ్ళిపో అన్నప్పుడు యాకోబుకి ఏం గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా పద్దనరాముకు వెళుతున్నప్పుడు ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ దేవుడు గుర్తు రావాలి. ఏ స్థలములో ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలం గుర్తు రావాలి. ఏ స్థలములో మొక్కుకున్నాడో ఆ మొక్కుబడులు గుర్తు రావాలి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? గతం కథ అన్నట్టుగా, ఇదంతా గత జన్మలో జరిగింది అన్నట్టుగా ఏమైపోయాడు? మరిచిపోయాడు. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలులు కావచ్చు, ఉపకారాలు కావచ్చు, మనకు భరోసా ఇచ్చి మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రవచనాలు ఇచ్చి ఆ ప్రవచనాలు నెరవేర్చినటువంటి విధానం కావచ్చు, మనం మర్చిపోతే మనం కూడా ఎలాంటి వాళ్ళం అవుతాం అనేది మనం ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి వాళ్ళం అవుతాం? మనము కూడా మరిచిపోయిన మన పితరుడైనటువంటి యాకోబు లాంటి వారము అవుతాం. ఇప్పుడు మరిచిపోయాడని చెప్పగానే మనకి చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఆ దేవుణ్ణి మర్చిపోవడమా? ఆ స్థలాన్ని మర్చిపోవడమా? ఆ వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి, ఆ స్థలాన్ని, ఇతడు చేసుకున్న మొక్కుబడుల్ని మరిచిపోవడమా అన్నట్టుగా ఆశ్చర్యార్థకం వస్తుంది అనమాట. మనకు ఆశ్చర్యార్థకం ఎలా ఉంటుంది తెలుసు? ఇలాగుంటుంది. యాకోబు అలా చేసినప్పటికీ కానీ మన జీవితంలో దేవాది దేవుడిచ్చిన వాగ్దానాలు కావచ్చు, ప్రవచనాలు విడుదల చేసి ఆ ప్రవచనాలను నెరవేర్చినటువంటి దేవుడు, లేదా దేవుడుకు మనము చేసుకున్నటువంటి మొక్కుబళ్ళు, వీటన్నిటినీ ఒకవేళ మనం మరిచిపోయామనుకో మనం కూడా ఎగ్జాక్ట్గా ఎవరిలా ఉన్నట్టు చెప్పాలి అందరూ మంచిగా? యాకోబులాగే ఉన్నట్టు కదా. అయితే యాకోబు మరిచిపోయాడు. అస్సలు గుర్తులేదండి యాకోబుకి. మర్చిపోవడం సంభవం అంటారు అసలు? మర్చిపోవచ్చు అంటారు అసలు? చెప్పండి, మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. అక్కడ ఇతను మొక్కుబడి మొక్కేసుకున్నాడు.
నువ్వు నాకు తోడై ఉంటే అని ప్రార్థన చేశాడు. ఇది అమ్మో భయంకరం ఈ స్థలం, ఇది దేవుని మందిరమే కానీ మరి ఏది కాదు, ఇది పరలోకపు గవిని అన్నాడు. అంత అద్భుతమైన మాటలు 20 సంవత్సరాల అబ్బాయి గుర్తొచ్చాయా? ఆయన గుర్తొచ్చాయా? దేవుడు మరలా పితరుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అవి గుర్తొచ్చాయా? గుర్తు రాలేదు. కానీ వచ్చేస్తున్నాడు. వచ్చేసేటప్పటికి యాషావుకి సంబంధించినటువంటి ప్రదేశానికి వచ్చేటప్పటికి యాషావు గుర్తొచ్చి అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని పంపుతున్నాడు యాషావు దగ్గరికి. మా అన్న దగ్గరికి, మా ప్రభువు దగ్గరికి వెళ్ళండి. ఎంతవరకు నేను లాబాను దగ్గర ఉన్నానని చెప్పండి. నాకు దేవుడు భార్యల్ని బిడ్డల్ని ఇచ్చాడని చెప్పండి. దేవుడు నాకు సంపద ఇచ్చాడని చెప్పండి. మా అన్నయ్యతో వెళ్ళండి అన్నాడు. వెళ్ళినోడు వచ్చేసాడు. ఎందుకు ఇంత త్వరగా వచ్చేసావు అన్నాడు. ఏమీ లేదు, 400 మందితో వస్తున్నాడు. నువ్వేమో వస్తున్నాడు మా తమ్ముడు ఇల్లు అని చెప్పమని నువ్వు వెళ్ళమన్నావు. తీరా వెళ్ళి చెప్పేటప్పటికి కసక్కని తీసాడు కత్తి. 400 మందిని ఎవరు అక్కడ అన్నాడు. ఆ తర్వాత ఎందుకంటే మీరు తీయండిరా కత్తులు అన్నాడు. ఎక్కడికంటే నా తమ్ముడిని చంపడానికి అన్నాడు. ఈ చెడ్డ వార్త నీకు చెప్పడానికి, చెవిరేయడానికి పరిగెత్తుకుని వచ్చేసాను. అప్పుడు బేతేలులో తన మొక్కుబళ్ళు గుర్తు రాలేదు. బేతేలులో దేవుడు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షత గుర్తు రాలేదు. దేవుడు మాటలు గుర్తు రాలేదు. ఇతడికి దేవుడికి జరిగిన సంభాషణ గుర్తు రాలేదు. కానీ అతనికి తొందర వచ్చింది, భయం వచ్చింది. ఆ బేతేలులో జరిగినవి ఏమీ గుర్తు రాలేదు. కానీ బేతేలు దేవుడు గుర్తొచ్చాడు. అర్థమైందా? గుర్తొచ్చి అంటున్నాడు, ఇప్పుడు ప్రభువా నువ్వు నన్ను క్షేమంగా తీసుకొస్తానన్నావు. అంటే ఇప్పుడు ఒక కీడు సంభవించేటప్పటికి మాటలు గుర్తొచ్చాయి. క్షేమంగా తీసుకొస్తానని చెప్పావు కదా. ఇప్పుడు మా అన్న కత్తి పట్టుకుని వస్తున్నాడు. మా అన్న కబంధ హస్తాలలో నుండి నన్ను బ్రతికించవా? తల్లికి పిల్ల లేకుండా, పిల్లకి తల్లి లేకుండా వాడు చేసేసేలాగా ఉన్నాడు అని ప్రార్థన చేసుకుని అక్కడ ఆ బేతేలు దేవునికి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే కానుకలు పంపడం మొదలుపెట్టాడు అన్నగారికి. తన సంభాషణ ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి మీరు. తన సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? నా ప్రభువు యాషావు ప్రభువు అంట. నీ దాసుడైన నేను అతనికి కానుకలు పంపుతాడు అన్నమాట. గొర్రెలు, గొడ్లు, అవి ఇవి కానుకలు పంపుతాడు. కానుకలు పంపి అతనికి భయం ఎక్కువైపోయి ఏం చేస్తాడంటే ఎబ్బోకు రేవు భార్యల్ని, పిల్లల్ని, ఆ గుంపుల్ని పంపేసి ఇతను ఒక్కడ నిలిచిపోతాడు. ఏ భయమో తెలుసా? ప్రాణభయం. ఆ రోజున పద్దనరాముకి ప్రాణభయంతో పారిపోతున్నాడు. ఈ రోజున మాత్రం ఆనందదాయకంగా ఊగిపోతూ వచ్చేస్తున్నాడు. తీరా బ్రేక్ పడేటప్పటికి మాత్రం ప్రాణభయం పట్టుకుని మళ్ళా ఇప్పుడు దేవుడు అని దేవుడి సన్నిధిలో అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను విడవనన్నాడు. ఇప్పుడు పద్దనరాము నుండి వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని కొట్టి, తొడగూడు వసిరితే కుంటివాడైపోతే అయితే అయ్యావు అని, నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకోబు అంటే మనందరికి తెలుసు కదా ఎందుకు అడిగాడో పేరు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని మార్చాడు. హల్లెలూయా. మార్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? ఎవరో దేవాది దేవుడు పరమునకు వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు, కొడితే కొట్టాళ్లే అని తొడగూడు ఉసిరిపోయినా ఆ తొడగూడుతోటి కుంటుకుంటా వెళ్ళిపోయి
ప్లాన్ చేస్తున్నాడు. ఏమనంటే, గుంపులు చేస్తాను. మా అన్నయ్య కోపంతో వచ్చి మొదటి గుంపు మీద పడ్డాడంటే మిగతా గుంపులు చెదిరిపోతాయి. మొదటి గుంపులు చంపుతా ఉన్నప్పుడు మిగతా గుంపులు చెదిరిపోయి బతుకుతాయి అని ప్లాన్ వేసుకుని తనకి బహుగా ప్రీతికరమైనటువంటి రాహేలును 4వ గుంపు, అంతకంటే ముందు అర్ధమర్ధ ఇష్టంతో ఉన్నటువంటి మొదటి భార్య అయినటువంటి లేయాను 3వ గుంపు, ఆ ముందు ఒక ఉపపత్ని, అంతకంటే ముందు మరొక ఉపపత్ని, వాళ్ళ పిల్లలు, 2వ ఉపపత్ని పిల్లలు, లేయా పిల్లలు, రాహేలు పిల్లలు. రాహేలు అంటే ఎంత ప్రేమో తెలుసండి. పిల్లలను పెట్టి వెళతా ఉన్నాడు. వెళతా ఉన్నప్పుడు దేవాది దేవుడు చేసిన కార్యం, యాషావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టాడు. హల్లెలూయా. ముద్దు పెట్టాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చేయి అన్నాడు. లేదన్నయ్య, ఇవన్నీ కూడా గొర్రె పిల్లల యొక్క తల్లుల్ని నడిపిస్తే చచ్చిపోతాయి, మధ్యలో ఆగి నడిపించాలి కదా, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను అని కానుకిస్తున్నాడు. యాషావు అన్నాడు, నాకే బోలుడు ఉందిరా, నాకెందుకు అన్నాడు. ఇది మీకు ప్రాముఖ్యం, టైం ఉంటే చెప్తే లేకపోతే వచ్చి వారం చెప్తాను, ఇది ప్రాముఖ్యం. అప్పుడు లేదు తీసుకో అన్నయ్య, దేవుడు నన్ను కనికరించాడు, చేతికరతో యోర్దాను దాటినటువంటి నన్ను 2 గుంపులుగా చేశాడు, నీ కానుక నువ్వు తీసుకుంటే కానుక తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎక్కడున్నారంటే అదే స్థలంలో షెకెము. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాంతం అది? షెకెము. అదే కనాను దేశం అంతా. ఏమంటే కర్ణాటక రాష్ట్రమేనండి అంతానే. అలాగని ఎరడోని క్యాంప్ ఒకటి ఉంది కదా, కర్ణాటక రాష్ట్రం నాకు ఇచ్చిన రాయసూరులో ఉంటాను అన్నాను అనుకో, బాగుంటుందా? ఆయన ఎక్కడ వెళ్ళమంటే ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలిగా, అవునా? అద్భుతం ఏంటంటే ఈయనకి బేతేలు మాత్రం అసలు గుర్తురాలే. బేతేలు మాత్రం ఈయనకి గుర్తురాలే. ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఏం చేశాడు? ఇల్లు కట్టేశాడు. ఏం కట్టాడు? ఇల్లు కట్టేశాడు. షెకెము ఇల్లు కట్టేసి పశువులకి పాకలు వేసేసాడు. పశువులకు పాకలు వేసేసిన తర్వాత, అంటే ఆ ఇల్లు స్థలం పాకలకు సంబంధించింది రాజుగారి దగ్గర కొనుక్కున్నాడు. బాగుంది, అంతా బాగుంది. ఆ దేశము జనులను చూడడానికి దీనా అనబడేటువంటి ఏకైక కుమార్తె వెళ్ళింది, షికారుకి వెళ్ళింది అనమాట. ఎప్పుడైతే షికారుకి వెళ్ళిందో హామోరు అనబడినటువంటి రాజుగారి యొక్క కుమారుడు షెకెము ఆమెను చెరుపుతాడు. ఈ కార్యము ఇశ్రాయేలీల్లో చాలా అవమానకరమైనటువంటి కార్యం, అసహ్యకరమైనటువంటి కార్యం, దుఃఖకరమైనటువంటి కార్యం, బాధాకరమైనటువంటి కార్యం. ఇలా జరిగేటప్పటికీ ఈ మాట యాకోబు చెవిన పడింది. అంటే ఈ చెడు వార్త, ఈ కీడుకరమైన వార్త యాకోబు వినాల్సి వచ్చింది. ఎప్పుడు? ఇశ్రాయేలీగా మార్చబడిన తర్వాత, దేవుడి చేత ఆశీర్వదింపబడిన తర్వాత. ఈ కీడు, అక్కడ కీడేది మేలంటారు మీరు ఎవరన్నా? ఈ కీడు చెవిన పడింది. అది అయిన తర్వాత ఆ రాజుగారు, అంటే ఈ షెకెము యొక్క తండ్రి ఏమని చాలా గనుడు. అంటే షెకెము వాళ్ళ అన్నదమ్ములు అందరిలో, తండ్రి ఇంటి వారు అందరిలో గనుడు. ఈ షెకెము మనస్సు దీనాను వివాహం చేసుకోవాలనే ఉంది. అప్పుడు హమోరు అనబడేటువంటి షెకెము యొక్క తండ్రి రాజు, ఈ రాజు యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు గారు, మీ పిల్లల్లో ఇద్దరు కూడా మా బాబు మీ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నాడయ్యా, మీ అమ్మాయిని మాకు ఇస్తారా? మా కుమారుడు వివాహం చేస్తారా? మీ అమ్మాయిని, జరిగిందేదో జరిగిపోయింది, మీ అమ్మాయిని మా బాబు వివాహం చేసుకుంటానంటారు అంటున్నారు అని అన్నారు. యాకోబు మాట్లాడినట్టు ఏమీ ఉండదు, కానీ అక్కడ దీనా యొక్క అన్నలు ఇద్దరు కూడా కపటంతో మాట్లాడతారు.
కపటంతో ఏమని మాట్లాడతారంటే, మాకొక పద్ధతి ఉంది, మేము సున్నతి పొందని వాళ్ళతో వియ్యం పొందం, అందుకని మా చెల్లిని నీ కుమారుడు వివాహం చేసుకోవాలనుకుంటే మీరు సున్నతి పొందాలి మా వలె, అప్పుడు మాకు ఏ ఆటంకం అభ్యంతరం లేదని కపటముతో మాట్లాడారు. ఆ కపటం వాళ్ళకి తెలియదు. అలాగా నా కపటం యాకోబుకు కూడా తెలియదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను. ఆ కపటం యాకోబుకి తెలియదు. యాకోబు ఏమనుకుంటున్నాడో, సున్నతి పొందాలని మా కుమారులు అంటున్నారు కాబట్టి సున్నతి పొందితే కుమార్తెలు ఇచ్చేస్తావా? ఇవ్వకూడదు కదా, ఇవ్వాల్సి వచ్చింది, తప్పదు. ఇంకా కొన్ని స్వయంకృతాపరాధాలు చేసుకున్నాం అనుకో, మనం దేవుడు చిత్తము కానిది తప్పక చెయ్యాల్సి వస్తుంది, తప్పకుండా చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు అతను సమ్మతించేసినాడు, అయిపోలేదా? మాట్లాడలేనంత మాత్రాన మౌనం అంగీకారమా కదా? ఇప్పుడు దేవుడు 1000 మందండి అయ్యా అన్నాడా? వేరుగా ఉండాలన్నాడా? వాళ్ళకి మీకు ఏంటి సంబంధం? వాళ్ళని మీరు వివాహం చేసుకోకూడదని మనకు వాక్యాన్ని బట్టి తెలుసు. అందుకే కదండి అబ్రహాము స్వజనుల దగ్గరికి పంపాడు. అందుకే కదండి ఇస్సాకు యాకోబును కూడా స్వజనుల దగ్గరికి పంపాడు. మరి యాకోబు స్వజనుల్లో ఉన్న వాళ్ళు చేయాలి కదా, మరి ఎందుకు చెయ్యవలసి వచ్చింది? ఎందుకు? ఆమె చేసిన తప్పిదాన్ని బట్టి. కానీ తనకు చేసే ఉద్దేశం ఉందా? కానీ చెయ్యాల్సి వచ్చిందా లేదా? వాళ్ళ కుమారులు సమ్మతించారు, అయితే కపటం అని తెలియదు. సున్నతి పొందితే మా దేనమ్మకు ఇప్పుడు ఎవరితో పెళ్ళి? దేవుడు ఏమన్నా అవసరం? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు దేవుడి దగ్గరికి? అంటే పాయింట్ వచ్చినప్పుడు మనం అంతా బాగా ధ్యానిద్దాం. ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు దేవుడి దగ్గరికి? ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, రాజుగారితో ఇవ్వంది ఇచ్చి ఇలా పరిస్థితి ఇచ్చావా అంటారు కొంతమంది ప్రబుద్ధులు. దైవ చిత్తము కానిది పెంట. హల్లెలూయా. దైవ చిత్తము కానిది ఏంటి? మనకి పెంటతో సమానం. అది ఎంత ఉన్నతమైన రాజైనా, రాజున తలదన్నినోడైనా కానీ చెయ్యవలసి వచ్చింది. మనం ఎంత దేవునికి అనుకూలంగా ఉన్నామని కాదు, కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? ఈడ్చుకెళ్ళిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి క్రైస్తవ జీవితాన్ని. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా జీవింపజేయాలి, పద్ధతిలో, క్రమంలో. లేకపోతే ఏమవుద్దండి? చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కపటం అని తెలియదు కదా, వాళ్ళందరూ అన్నారు ఓకే అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఈయన రాజుగారు కదా గవిని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీకు ఒక వర్తమానం తెలియపరుస్తున్నాను, మీరందరూ కూడా సున్నతి. మరి రాజుగారు ఏం చెప్తే కదండి, మీరందరూ కూడా సున్నతి చేసుకోవాలి. మన మధ్యలో ఉన్న యాకోబు గారు ఉన్నారు కదా, వాళ్ళ కుమార్తెను మేము కోడలుగా అంగీకరించి వివాహం చేసుకోబోతున్నాం. ఈసారి వాళ్ళు మన దగ్గర వ్యాపారాలు చేస్తారు, మనం వాళ్ళ దగ్గర వ్యాపారాలు చేస్తాం. ఈసారి మన పిల్లల్ని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ పిల్లల్ని మనం చేసుకుందాం అన్న తర్వాత అందరూ తలొగ్గి సున్నతి చేసుకున్నప్పుడు, ఆ సున్నతి చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా బలహీనులయ్యారు. జ్వరం వచ్చి చాలా బలహీనులై ఉన్నప్పుడు అది అదురుగా చూసి ఈ ఇద్దరు కుమారులు కూడా మొత్తం పురుషులను అందరినీ కత్తివా చంపేశారు. పాపం అనిపిస్తుంది కదా మీకు? పాపం అనిపిస్తుంది. ఇదంతా నేను విడదీస్తాను, త్వరగా వినేద్దాం. కత్తివాత చంపేసి స్త్రీలను చెరపట్టి అక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతటిని కూడా కొల్లగొట్టేసుకుని వచ్చేసారు. ఈ ఇశ్రాయేలు, ఈ యాకోబు బెంబెలెత్తిపోతున్నాడు. యాకోబు మంచోడే, పిల్లలు అలా చేశారు. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే అలాగే ఎందుకు జరిగింది? యాకోబు పిల్లల మీద ఇట్టేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఉండాలి? బేతేల్లో ఉండాలి కదా, మొక్కుబడి చేసుకున్నావు కదా, మందిరం అవునన్నావు కదా, స్తంభం నిలబెట్టేసావు కదా,
నూనె పోసేసావు కదా, చాలా వ్యవహారం చేసావు కదా, ఈ వ్యవహారం మర్చిపోయావా? నిన్ను ఎత్తి మీద శనిగాడు ఉండి నువ్వు మర్చిపోయావు. మన నెత్తుల మీద కూడా శనిగాడు అనబడి సైతానిగాడు నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలులు వెంటనే మర్చిపోతాం. అందుకే కదండి ఇశ్రాయేలీలు తమ దేవుడు చేసిన ఉపకారములను వెంటనే మర్చిపోయారు. మంచోళ్ళు ఎక్కడ ఉండాలి? ఈయన బేతేల్లోనే ఉండాలి. ఎందుకంటే ఆపద్దినమని ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు? బేతేలు. ఈయనకి అర్థమైపోయింది కదా, అది గవిని, పరలోకపు గవిని అని అర్థమైపోయింది ఈయనకి, ఈ భక్తుడికి పరలోకపు గవిని అని అర్థమైంది. ఇది మహాభయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అక్కడ ఉద్యమం వచ్చింది అనమాట. ఏమొచ్చింది? మాట్లాడుకుందాం. ఏమొచ్చింది? నిర్జీవంలో ఉండొద్దు, ఉద్యమంలో ఉందాం పిల్లలు. ఏమొచ్చింది? ఉద్యమం వస్తే ఏమొస్తుంది? మృక్కుబళ్ళు వస్తాయి. ఉద్యమం వస్తే ఏమొస్తుంది? ఇది భయంకరం. ఉద్యమం వస్తే ఏమొస్తుంది? ఇది దేవుని మందిరం. ఉద్యమం వస్తే ఏమొస్తుంది? రాయి ఎక్కడుంది? ఉద్యమం వస్తే ఏమొస్తుంది? నిలబెట్టేసి ఏమేసేయాలి? నూరేసేయాలి. చెయ్యాల్సినవన్నీ ఎప్పుడు చేసేయాలి? అప్పుడే చేసేయాలి. మంచి ఊపు మీద ఉంటాం. ప్రభా నేను వెళ్ళిన చోట నువ్వు నాకు తోడండి, మళ్ళీ తిరిగి వస్తే ఇది నీకు మందిరం అవుద్ది. అంతే. బేతేలే గుర్తు రాలేదు. దేవుడు వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మొదట అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. ఆ గొడవ లేదు. తీరా ఈయనకి మా దీనం ఇలా చేసింది, తద్వారా మా కుమారులు ఇలాగైపోయారు. యాకోబు నీకు తెలదు కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నావు యాకోబు? మన దేవుడు దగ్గర కూర్చున్నా, నిలుచున్నా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా అంతా దేవుడి చిత్తంలో ఉండాలి. నయోమి ఎక్కడ ఉండాల్సింది ఎక్కడుంది? దాన్ని దేవుడు ఏం చేశాడు? తప్పుపట్టాడు కదా. అద్భుతమైనటువంటి ప్రవక్త అనబడేటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాడు? దేవాది దేవుడు యెరోబాము సందర్భంలో బలిపీఠమా బద్దలైపోదువుగా కానీ ప్రవచనం ఎత్తడానికి ఒక యవ్వన దైవజనుడిని పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే యవ్వన దైవజనుడు మరలా అదే అదే మార్గం గుండా ప్రయాణం చేయకూడదు కదా. అంటే మనం ఎక్కడ ఉండాలో దేవుడు ఎక్కడ ఉంచుతాడో అక్కడే ఉండాలి. అందుకే కదండి బెంగళూరు కర్ణాటకయే, ఎర్రడోనికేప కర్ణాటకయే. అలాగని మంచి సిటీలో ఉందామని రాయచూరు ఎన్నుకోలేదు కదా. అలాగని గంగావతి ఎన్నుకోలేదు కదా. ఇక్కడే కదా ఆ సిద్ధాపూర్లోనో లేకపోతే ఇక్కడ సాలజవరంలో ఉంటే ఎలా ఉన్ను? రోడ్డు హైవే కింద ఉండు కదా. దేవునికి తెలుసు ఎక్కడ ఉండాలో, దేవునికి తెలుసు ఎక్కడ నిలబడాలో, దేవునికి తెలుసు ఎక్కడ నిలబడమని చెప్తాడో ఆయనకి తెలుసు. ఆయన చెప్పిన స్థలములో ఉండకపోతే ఏం జరుగుతుందో, ఎటువంటి పరిణామాలకు కారణమవుతామో అనే సంకేతాన్ని దేవుడి దినాన మనకి బయలుపరుస్తున్నాడు. అది నాన్న యాకోబుకి ఎలా తెలియలేదో ఈ రోజున కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రబుద్ధులకు కూడా తెలియకు. తానే మూలమని తెలియదు కానీ ఆడి వల్ల ఇలా జరిగింది, ఇగో పక్కింటి దీనివల్లే ఇలా జరిగింది, లేకపోతే మేము చాలా బాగుందాం, చీటికి మాట గొడవ పెట్టేస్తుంది, అందుకే ఇల్లు అమ్ముకు పోవాల్సి వచ్చింది. అదిగో అతని వల్లే, ఇదిగో ఈయనే కారణం. ఇప్పుడు యాకోబు గారికి ఎవరి కారణమని మదన పడిపోతున్నాడు ఇక్కడ. ఈయన నా కుమారులు నా కుమార్తె నా పరువు తీసి పాడేశారు, ఈ కీడులు చెవిన పడ్డానికే సంకేతం అయిపోయారు. ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులు వినవలసి వచ్చింది, నేను ఇంత ఘాతకం పాతకం ఒడిగట్టుకోవాల్సి వచ్చింది. యాకోబా నీకు తెలియదేమో కానీ వాక్యంలోని చెప్తున్నాను, వాళ్ళు కాదు కానీ మూల కారణం నువ్వే. ఈ రోజున మూల కారణం భార్యే, కానీ భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు. ఈ రోజున మూల కారణం భర్తే, కానీ నా భార్యే మూల కారణం అంటాడు ఆయన. ఈ రోజున మూల కారణం పరిస్థితులే, స్థితిగతులే. నీ వలనే పరిస్థితులు అలా మారాయి, నీ వలనే స్థితిగతులు అలా మారాయి. నువ్వే పరిస్థితులు మారడానికి కారణమయ్యావు, స్థితిగతులు మారడానికి కారణమయ్యావు.
కీడును కోసుకోవడానికి కారణమయ్యావు, దుఃఖాన్ని సలపడానికి కారణమయ్యావు. కానీ ఎవరి కారణం అనుకుంటున్నావు? ఈ రోజున చాలామంది యాకోబు అనుభవాల్లో ఉన్నవాళ్ళు నేనే కారణం అనుకోవట్లే, మా ఆయనే కారణం, అందుకే ఇలా నిలిచిపోయింది, మా బతుకులు ఇలాగైపోయినాయి. నేనంటాను యాకోబే కారణం, నువ్వే కారణం, ముమ్మాటికి నువ్వే కారణమే. దేవుడంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు దేవుడంటే? దేవుడంటే ఎవరికి తెలుసో వాళ్ళే కారణం. దేవుడంటే పెద్దగా ఎవరికి తెలియదో వాళ్ళని కారణం అనుకుంటున్నావేమో, వాళ్ళ కాదు కారణం, నువ్వే కారణం. ఎందుకంటే దేవుడు ఎవరికి తెలుసు? నీకే తెలుసు. కానీ చాలామంది అనుదిన సహవాసానికి వచ్చేసి కూడా అన్నీ తెలిసేసుకుని ఏమీ తెలియలేని మీదకే తోసేస్తూ ఉంటారు. ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలీదు. ప్రభు ఎవరిని తప్పు పడతారండి? తెలుసునున్నా తెలియలేనున్నా. 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయి తాళం చేయి నీకు ఇచ్చాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళు. ఈవిడ తాళం వేయకుండా వెళ్ళిపోయింది. అమరాగానే టప్పిమని ఏమని పీకుద్ది. నేను తమ్ముణ్ణి ఏసి వచ్చేయమని చెప్పాను, పళ్ళు రాలిపోతాయి చేద్దా. నేను ఎవరితో చెప్పాను ఏమని? తాళం ఎవరికి ఇచ్చాను? వాడు చిన్నోడు, వాడు సరిగా చేయలేడు, వాడిని అంత జ్ఞానం లేదని నీకు ఇస్తే తమ్ముడిని ఏమన్నానంటావా? ఆడెక్కడో పడేసాడు. వాడినేటి తప్పు, నీ దవడ పళ్ళు రాలగొట్టాలని ఎవరిని అంటాడు? అమ్మ ఎవరిని అంటదమ్మా? మరి దేవుడు ఎవరిని అంటారమ్మా? పరలోక రాజ్యపు తాళం ఇచ్చేసాడంట, మనకి బైబిల్ చేతిలో పెట్టేసాడంట. అనుదిన సహవాసం అంటే ఏంటో తెలుసు, బుధవారము బైబిల్ స్టడీ అంటే ఏంటో తెలుసు, ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసు, కడుపు కట్టేసుకోవడం అంటే తెలుసు. కానీ కారణం ఎవరో తెలియట్లేదు నీకు. నీకు అన్నీ తెలుసు, తెలియంది ఒక్కటే, నువ్వే కారణం అంది వెళ్దాం. యాకోబు తల బాధేసుకుంటున్నాడు. నాకు ఈ చిత్రం అయిపోతుంది. యాకోబు ఏం బాధేసుకుంటున్నాడు? నన్ను ఎలా చేశారు, నన్ను ఎలా చేశారు, నా తల తీసేశారు, నన్ను అలా చేసేసారు. ఎంతో గుట్టుగా బ్రతుకుతున్నాను రా, ఇంకా చెప్పు, ఎంతో పరువుగా బతుకుతున్నాను రా, ఎవరితో ఒక్క మాట అనిపించుకోలేదురా. ఈ పిల్లలు వెళ్ళేమో అలా చేసుకొచ్చింది, మీరు వెళ్ళేమో ఇలా చేసుకొచ్చారు, మనల్ని చంపి పాతేస్తారు వాళ్ళు. ఒంటరిగా ఉన్నాం మనం ఇక్కడ. ఏమనుకుంటున్నారు వాళ్ళు అంటే, దేవాది దేవుడు అప్పుడు కూడా వాళ్ళ పక్షంగానే ఉండి వాళ్ళని ఎవ్వరు ఏమీ చేయకుండా దేవుడే వాళ్ళలో భయాన్ని పుట్టించేసి, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? బేతేలికి వెళ్ళి. యాకోబా నువ్వు బేతేలికి వెళ్తే ఎంత బాధ రాదు కదా. ఆయన ఎలాంటోడు అంటే అన్నీ చెప్పాను, ఇంకెన్నిసార్లు చెప్పను. మొక్కుకున్నాడు, నాది నాకు ఇవ్వని నేనేం చెప్పను. అంతే కదండి. మీరైనానండి, మీ పిల్లలకి ఏదో పెడతానన్నారండి, పెడతానంటే గుర్తుపెట్టుకుని పెట్టేయాలి. అంతేగాని పిల్లలకి 20 సంవత్సరాలు అయిపోయింది, కొడుకు పెళ్ళిడికి వచ్చేసాడు, కూతురు రెండో కూతురు పెద్ద మనిషి అయిపోయింది, ఆ పిల్ల ఇలా చూస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడో పెడతానన్నారు, బంగారం అప్పుడు 50 ఉండేదేమో, ఇప్పుడు 1,00,000. ఇప్పుడు ఇంకేం పెడతారో? అమ్మ పెట్టవే అని అడుగుద్దా? మనం తెలుసుకుని ఏం చేయాలి? పెట్టాలి. దేవుడికి ఏమో మొక్కుకున్నాడు, ఇదేమో దేవుని మందిరం అన్నాడు, నేను మొక్కుబడి చేసుకున్నాను అన్నాడు, దశంభాగం అన్నాడు, ఏమీ లేవు, నాకు ఇస్తానందా నాకు ఇవ్వంటాడు దేవుడు. ఎక్కడైనా చూడండి మీరు, పొరపాట్లు ఇవన్నీ, పొరపాటులు, నాట్ పాపాలు. ఇశ్రాయేలు అతను దేవుని కుమారుడు అయినను తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? ఈ పొరపాట్లు ఎవరిలో ఉన్నాయి? తెలిసి ఆ పొరపాటు పోని, తెలిసి కాదు, తెలియకే జరిగిపోతున్నాయి. పట్టించుకోక, బరువుగా తీసుకోక. ఈ రోజున మనం కూడా దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే మన జీవితంలో పొరపాట్లు దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే, దేవుడు ఆజ్ఞలు పట్టించుకోకపోతే, దేవుడు చెప్పినటువంటి నిన్ను ఎలా ఉండమన్నాడు, నిన్నేం చేయమన్నాడు వ్యక్తిగతంగా
అసలు నీకు దేవునికి ఏం సంబంధం? నీవు దేవునితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దేవునితో ఏం పంచుకున్నావు? నువ్వు దేవునికి ఏం మొక్కుబడి చేసుకున్నావు? దేవుడికి ఏం ప్రార్థన చేసుకుంటున్నావు? వీటన్నిటి విషయంలో కూడా నీవు అవగాహన కలిగి ఉండకపోతే, బరువుగా తీసుకోకపోతే, గుర్తుపెట్టుకోకపోతే, అర్ధామర్ధాగా ఉన్నట్లయితే నీకే ప్రమాదం, నీకే ప్రమాదం. దేవుడు, మీరు అనుకోవచ్చు దేవుడు ముందే చెప్పేచ్చు కదండి బేతేలు. చెప్పడు, ఇప్పుడే కదా ఉదాహరణ చెప్పాను. చెప్పడం మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజే బేతేలు వెళ్ళిపోతే అద్భుతంగా ఉండేది. ఆ రోజే మొక్కుబడి గుర్తొస్తే అద్భుతంగా ఉండేది. ఆ రోజే నాకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు అని గుర్తొస్తే అద్భుతంగా ఉండేది. ముందుకొచ్చేసి ఇంకా యాషావు కత్తి పట్టుకుని వస్తున్నాడని తెలిసి ప్రార్థన చేశాడు. పోనీ అప్పుడైనా జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతే ఈ అనార్థాలు ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు వెళ్ళాడండి ఎక్కడికి? బేతేలికి. భార్యతో పిల్లలతో బేతేలికి వెళ్ళాడు. వెళ్ళినోడు ఉండాలా? వెళ్ళినోడు ఉండాలా? ఏమండి, చాలామంది ఈ రోజుల్లో తమ సౌకర్యాలే చూసుకుంటారు. తమ ఆలోచన విధానాన్ని బట్టే అంచనాలు వేసుకుంటారు. నేను ఒకటి చెప్పనా? నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలుసు కాబట్టే నువ్వు ఆలోచించుకుంటున్నావు. నీకు భూత వర్తమాన భవిష్యత్ కాలం తెలుసు కాబట్టే నువ్వు అంచనా వేసుకుంటున్నావు. నీకు భవిష్యత్ వర్తమాన కాలం తెలుసు కాబట్టే నువ్వు ప్లాన్లు వేసుకుంటున్నావు. నువ్వు భూత వర్తమాన భవిష్యత్ కాలం తెలుసు కాబట్టే అక్కడైతే పంటలు బాగా పండుతాయని మూట కట్టేస్తున్నావు సర్దేయడానికి. ఒకటి చెప్పు, నీకు భూత వర్తమాన భవిష్యత్ కాలం తెలుసా? రేపు ఏం జరుగుతుంది నాకు చెప్పమ్మా, రేపు ఏం జరుగుతుంది నాకు చెప్పు. ఎవరైనా తెలిస్తే పో నాకు చెప్తురు కానీ సోది చెబుతామమ్మ సోదని. భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎవరికి తెలుసు? బ్యాంకాక్లో ఏమొచ్చిందండి? భూకంపం. ఈ అసలు సెలవు రోజులు. భూకంపం వస్తుందని తెలిస్తే పెట్టుబడ సర్దుకుని ఇండియాకి వచ్చేద్దరు కదా, అవునా కదా? రేపు పొద్దున్న మనకి ఏదో జరుగుతుందని తెలిస్తే ఆవిడ బాధలు వెళ్ళిపోతుంది, నేను రాయవరం వెళ్ళిపోతాను, అవునా కదా? తెలిస్తే చాలా బాగా వేసుకోవచ్చు, ప్లాన్లు వేసేసుకోవచ్చు, అంచనాలు వేసేసుకోవచ్చు. కానీ రేపేమి సంభవించునో మనకి తెలియదు. రేపేమి సంభవించునో, నాకేమి సంభవించునో, ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఏమి ధరింతునో తెలియదు మనకి. తెలియదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచించేసుకోకూడదు. సుప్రీం అన్నట్టుగా ప్లాన్లు వేసేయకూడదు. మీ కూర్చోని చెప్తాను అని అనకూడదు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని బిడ్డలు, నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటో తెలుసా? మనం ఎంత పోటుగాళ్ళమా, పోటీ కత్తులమా, లేకపోతే మనకు ఎంత జ్ఞానమా, ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసి వాళ్ళమా, మనకంత సక్సెస్ జరుగుద్ది, అంత గొప్ప ఘట్టాలమా? అది కాదు. మన దేవుడు ఘనుడు కాబట్టి అసలు దేవా నీ ఆలోచన జరగాలి, నీ ఉద్దేశం జరగాలి, నీ తలంపు జరగాలి. మందమతిని ప్రభువా నేడుండి రేపు పెంటలో పారబోయబడి నిశ్శబ్దమైనది అన్నయ్య. నాకేం తెలుసు? ఏం చేయాలో చెప్పు నాయన, ఏం చేయాలో చెప్పు ప్రభువా. అజ్ఞానిని కదా చెప్పమని వేడుకుంటున్నాను, తెలియని దాన్ని కదా చెప్పమని వేడుకుంటున్నాను, తెలిసిన దానిలాగా వెళ్ళిపోను ప్రభువా. నేను అన్ని ప్లాన్లు వేసేయను ప్రభువా, కాలు మీద కాలు వేసి కూర్చొని అంటే ప్రభు నమ్మదగిన దేవుడు కాదండి. చెప్పరండి, చెప్పలేదా? దావీదుకి చెప్పలేదా? సిక్లగు పట్టణం మీద అందరూ కూడా జయం పొందుకుని సిక్లగు పట్టణాన్ని అంతా కాల్చేసి దావీదు దగ్గర ఉన్న ప్రజలకు సంబంధించిన వాళ్ళందరిని ఎత్తుకుపోతే అప్పటికే కష్టపడి వచ్చేటప్పటికి సిక్లగు పట్టణం అంతా చూసేటప్పటికి ఏడుపు మాత్రమే మిగిలేటప్పటికి ఆ టైంలో కూడా అతనికి సత్తు లేదు. నాకు సత్తు లేదు, పోతే పోయారు, ఏం లేదు, ఇంకంతే అయిపోయింది, అది గదుపాలు అయిపోయింది అనుకున్నాడా?
ఇప్పుడే పెద్ద యుద్ధం చేసి వచ్చాను, నేను వాళ్ళని ఎలా తరంగలను అనుకున్నాడా? తన మీద తన ఆధారపడకుండా తన దేవుని మీద ఆధారపడి, తండ్రి నన్ను వెళ్ళమంటావా? ఎస్, నిశ్చయముగా తరుము, నీకు విజయం ఇస్తాను. మన ఆలోచన అయితే ఎలా ఉంటుందో తెలుసా? నేను వెళ్ళను, ఇంకా సతికిలు పడిపోవడమే, ఏవైపోతే అయిపోద్ది. వీళ్ళందరూ చప్పేసిరాగా ఉన్నారు, ఇంకా అంతే పోతాం, మరి ఏం చేస్తాం? దేవుడు ప్రణాళికలు రాజు అవుతా ఉంటా, అన్నీ పోయినాయి, ఏమవుతాం? అంత తారుమారు తక్కిడి మారు అంటాం. అంతేగాని అంతా తారుమారు తక్కిడి మారని నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసు కాబట్టి నువ్వేమనుకున్నావు? నా వల్ల జరగదు, నేను చేయలేను, ఇది అసంభవం అనేసుకుని అంతటికి కారణంగా ఒక నెగిటివ్గా దావీదు ఉండిపోయాడా? నేను కాదు అతీతుడిని, దేవుడు అతీతుడని తన జీవితంలో ప్రభువా అని అడిగినప్పుడు అటువంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసాడా? వెంటనే చెప్పేశాడా? వెంటనే చెప్పేశాడా? నీ దేవుడండి ఆయన. అలాంటి వాడిని నువ్వు కలిగి ఉన్నావు. అర్థమైందా? కానీ యాకోబుకి కత్తి పట్టుకెళ్ళేటప్పుడు మాత్రం ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసు. చావు బ్రతుకుల మధ్య నన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించేంత వరకు ఆఖరికి కొట్టిన తొడగూడు వసిరిన ప్రార్థన చేసేయడు తెలుసు. అంతేగాని తన మొక్కుబడి పద్దన రామునుడు వెళుతున్నప్పుడు తన దేవుడు చేసిన ప్రామిస్, ఇతడు తన దేవుడికి చేసినటువంటి మొక్కుబడి గుర్తే లేదు. అసలు పోనా దారి పట్టుకుని వచ్చేటప్పుడు బేతేలు గుర్తుందా? ఇలా చూసాం, బేతేలా అంటే అంత విచిత్రంగా ఉంటారా? యాకోబు ఉన్నాడు కదండి, ఉంటారు ఖచ్చితంగా, అంత విచిత్రంగానే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? బేతేలికి వెళ్ళాడు. బేతేలికి మామూలుగా వెళ్ళాడా, కొట్టించుకుని వెళ్ళాడా? మామూలుగా కొట్టించుకోలేదంట. గోబ ఏమైందంట? పగిలిపోయిందంట బాగా. అక్కడేమో తొడగుడు ఉసిరిపోయింది, ఇక్కడేమో ఇశ్రాయేలు దేవుని ప్రజలు, దేవుడు ప్రత్యేకింపబడిన వాళ్ళము, దేవుడు ప్రతిష్ఠిత జనాంగం అనుకున్న విశ్వాసులైన మీకు తప్పదు, దైవజనులైన మాకు తప్పదు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఆయన ఏం చేయమంటే అది చెయ్యాలి. ఇలాగని ప్రభువా ఏ కూర వండుకోమంటావు అని అడగండి, మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళిపోకండి. ప్రభువా ఏ అన్నం వండుకోమంటావు, కలర్ రైస్ చేసుకోమంటావు, నువ్వేం తిన్నా పర్లేదమ్మా, మీరేం తిన్నా. అజ్ఞానులు కూడా ఉంటారు, ఈ అజ్ఞానుల వాళ్ళ ఇంట్లో కూడా పెంట అయిపోద్ది, మంట అయిపోద్ది. ఇప్పుడు అంటారు వండండి ఏం కూర అంట, ఆయన అంటాడు చికెన్ కూర చేయవే అన్నారనుకో, వండండి ఏం కూర చెయ్యాలో ప్రార్థన ఎవరు చెప్పాను, మా పాస్టర్ గారు చెప్పారు అన్నారు అనుకో, నా మీదకి వస్తారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రవచనాలు ఏమన్నా చెప్తుంటే బయట కట్టుకెళ్ళి చెప్తున్నారు వాళ్ళు. ఊరికే చెప్పండి, నేను ఏదినే నవ్వించడానికి అనుకుంటున్నారా? టైం వెళ్ళిపోతుంటేనే. ప్రవచనాలు ఎవరికి చెప్తాం? దేవుని బిడ్డలకి చెప్తాం. ఈ ప్రవచనాలు పట్టుకుని జనాల మధ్యలో చాటిస్తుంటే ఎలా ఉంటుంది? ఒకరోజు ఒకరికి నేను అసలు పలానా ఓళ్ళు గెలుస్తారని చెప్పలేదు, నా నోట్లోంచి రాలేదు. వాళ్ళు ఓట్లు ఏమని వస్తుంటే వీళ్ళు అన్నారంట గెలుస్తారని మా అమ్మగారు చెప్పారన్నారంట. వాళ్ళే మా దగ్గరకు వచ్చి చెప్పారు మళ్ళీ ఏమని, అమ్మగారు మీరు గెలుస్తారని చెప్పారుగా చెప్పామన్నారు. నాకు ఇక్కడ సౌండ్ లేదు, నాకు ఇక్కడ బాంబులు అలా పేలుస్తూ ఉంటా, నాకు ఇక్కడ సౌండ్ లేదు. పాస్టర్ గారితో అన్నాను, ఏమండి చూసారా నేను ఎక్కడ చెప్పానండి అంటే ఇలాంటివి తేకండి. ఏది గుర్తుపెట్టుకోలేదు గుర్తుపెట్టుకోండి. యాకోబుకి ఏం గుర్తుపెట్టుకోలేదు, అందుకని కొట్టించుకున్నాడు. కొట్టించుకోకండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా అర్థవంతంగా అర్థం చేసుకోండి, అధ్యయనం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, పరాకుగా వినకండి, పిచ్చాపాటి కబుర్లు అనుకోకండి, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసుకోకండి, బయట ఇంత నోరేసుకుని అరవకండి. గుట్టు గోప్యం. యేసుక్రీస్తు ప్రభువారు కొందరిని స్వస్థపరిచినప్పుడు చెప్పొద్దు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కొందరినైతే ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత అసలు మీరు మనుష్య కుమారుడు పునరుద్ధానుడు అయ్యేంతవరకు చెప్పకండి అన్నారు, గోప్యంగా ఉంచండి అన్నారు. కొంతమంది వెళ్ళి ఏం చేశారంట,
టముకే టముకు. అంటే అప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడున్నారు, అంటే అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్నారు, ఉంటాము తప్పదు అనుకోకండి, మార్చుకోండి. ఏం చేయాలి? మార్చుకోండి. ఇప్పుడు చూడండి, కొట్టించుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అయినా దేవుడు వదిలేడా వాళ్ళని? వదిలేడా? ప్రణాళికల్లో నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా కొట్టడం ఇష్టం లేక, ఎలాగా కొట్టేశాను కదా అని, నువ్వు వెళ్ళు బేతేలు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాడండి. హల్లెలూయా. ఈ బలిపీఠం ఇప్పుడు కట్టాలి, ఇప్పుడు కట్టాడు. చెప్పండి, ఇప్పుడు కట్టాలి, ఇప్పుడు కట్టాడు. కొంతమంది కంటండి నాకు ఇవ్వంటే కానంట మనస్సు ఎలా ఉండదంటండి, సంతృప్తికరంగా ఉండదంట. ఎప్పుడు కూడా మేము కొట్టించుకుని బాపితే ఊరికే మాకు ఏది లేకుండా వచ్చేయడో ఇష్టం ఉండదు అన్నట్టుగా ఉంటారంట కొంతమంది. తల్లిదండ్రులు బాగా అనుభవం. మన పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. అందుకే మనం డైలాగ్ వాడాడు, ఒర్రే నా 2 నాకు ఇచ్చి అన్ని వరకు కూడా నువ్వు ఏమంటారు, ఊరుకోరా, రారా ఇచ్చేస్తాను అంటారా అనరా? చిన్నపిల్లలు మీ గురించి ఇలా చెప్తున్నారు వాక్యం. అర్థమవుతుందా? చూడండి, బేతేలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బేతేలు ఇక్కడ షెకెములో లాంటి ఇల్లు కట్టేసాడంట అయ్యగారు, పాకలు వేసేసాడంట అయ్యగారు. రాత్రికి రాత్రి అన్ని వదిలేసిపోయావా యాకోబా? వెళ్ళిపోయావా? 20 సంవత్సరాలు గొడవ చెప్పావు. ఆ 20 సంవత్సరాలు దుఃఖ సహితంగా గడిచే అన్నావు. 20 సంవత్సరాల్లో మా మామ మోసం చేసాడు అన్నావు. దేవుడు కనికరం నీ మీదకి వచ్చి మొత్తానికి నీదేదో. మరి ఇప్పుడు అంతా తెలిసిన కాకరకాయ అనాలి కదా నువ్వు. ఇప్పుడు ఏమన్నావు? మేము మధ్యలో కాకరకాయ అన్నాం, కేకరకాయ అన్నాం కదా, అప్పుడు అది గుర్తొచ్చి అదే అంటాం. ఇల్లు వదిలేసాడా? వాకిళ్ళు వదిలేసాడా? కట్టుకున్నాడంటండి ఇల్లు. ఆ ఇల్లు ఏదో బేతల్లో కట్టొచ్చు కదా, కట్టం. అనుకూలంగా అనిపించట్లేదు పెద్ద మాకు. షెకెములో అనుకూలంగా అనిపించింది, అది దేవుడికి అనుకూలం కాదు కాబట్టి కొట్టి గెట్టేశాడు. బేతేలు దేవునికి అనుకూలమైనటువంటి బేతేలు స్థలంలో ఉండొచ్చు కదా, కట్టుకోవచ్చు కదా, ఇక్కడ కట్టినాడు. అప్పుడు శనిగడ్డి నెత్తి మీద ఉంటే ఎలా వస్తాయంటే ఆలోచనలు. అప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చింది తెలుసా? షెకెములో కట్టుకున్నాయని వదిలేళ్ళిపోయాం, ఇక్కడ కూడా వదిలేళ్ళిపోతే పిచ్చోడా, అక్కడ ఎందుకు వదిలేళ్ళిపోతా? నీ మీద ఆధారపడి ఉంటుంది. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళమంటే కదా నువ్వు వెళ్ళాలి. అంతవరకు నేను కదిపేవాడు ఎవడలేడు. నువ్వు అక్కడ దేవుడి చిత్తం కాని స్థలంలో తిష్టేసుకుందామన్నావు, దేవుడు కొట్టి కదిపి సరైన స్థలంలో పెట్టాడు. ఉండొచ్చు కదా, ఉండాలని మాత్రం లేదు. వీరికి ఉండాలని మాత్రం లేదు. అర్థమవుతుంది మీకు? లేదు కాబట్టే ఇక్కడ మనం చదివాం కదా, రండి 35 ఆదికాండం 35 11వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాను చూడండి. 35:11 ఆదికాండం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహాలను నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానానికి ఇచ్చేదను, ఈ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పిన. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణ చేసి నూనె పోసాను, దాని మీద నూనె పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. ఇది ఎప్పుడు జరిగింది? బేతేలు అని ఎప్పుడు పెట్టారు పేరు? పద్దన రాము నుండి వెళ్ళినప్పుడు. మరి 35వ అధ్యాయంలో ఎందుకు మెన్షన్ చేశాడు? ఇది చాలా ఇంపార్టెంట్ అని రెండోసారి మెన్షన్ చేసి ఆ కింద ఏమంటాడో తెలుసా? ఇది ఎంత ప్రాముఖ్యమైన స్థలం. ఆ 35వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే అప్పుడే ఏమన్నాడు? నువ్వు బేతేలుకి వెళ్ళి అన్నాడు. 35:1 నుంచి మనం చూస్తే ఇతడు బేతేలుకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. కానీ కింద ఈ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణు అని మళ్ళీ రెండోసారి ఇక్కడ రాయించాడు. అంటే అక్కడ అతనితో మాట్లాడిన మాటను మనకి హెచ్చరికగా ఉండడానికి ఇక్కడ మరల రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే, ఎంత హిస్టరీ ఉన్నటువంటి ఈ బేతేలును విడిచి మళ్ళీ పైన కట్టాడంట. కిందకి రండి. 33 దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను.
ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలని పేరు పెట్టెను. వారు బేతేల నుండి ప్రయాణమైపోయి మళ్ళీ పోయాడు. చూడండి ఇక్కడ 35 1 నుంచి చదువుతాను చూడండి. 35 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అన్నాడా లేదా? నివసిస్తూ ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడా? చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎందుకంట? వెళ్ళిపోయాడు ఆ స్థలం నుంచి. ఆ స్థలంలో లేనందుకే కుమార్తె పరిస్థితి అలా అయింది. కుమారులు హంతకులు అయిపోయారు, కుమారులు దోపిడీగాండ్రు అయిపోయారు. ఇశ్రాయేలు అనబడేటువంటి యాకోబుకి ఎంతో బాధని, మిక్కటమైనటువంటి భయాన్ని, వణుకును, కుదురు కుంపట్ లేకుండా చేసేసారు పిల్లలు. ఎవరిని? యాకోబుని. కానీ దాని అంతటికి కారణం యాకోబే. ఇప్పుడు దేవుడు పని కట్టుకుని చెప్తున్నాడు బేతేలుకి వెళ్ళమని. అక్కడ నివసించు అన్నాడు. నివసించు అంటే ఎంతవరకు నివసించమంటాడో అంతవరకు నివసించాలి. ఎందుకంటే పద్దనరాములకు వెళ్ళు, అక్కడి నుంచి నేను మరలా తీసుకొస్తా అన్నాడు. పద్దనరాములో నివసించిన తర్వాత తీసుకొస్తే అప్పుడు వచ్చాడు ఎవరో? యాకోబు. మరి ఇప్పుడు నువ్వు నివసించంటే దేవుడు చెప్పేంతవరకు అక్కడ నివసించాలి. ఆఖరి నువ్వు చచ్చిపోయే వరకు అక్కడే ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. కానీ ఈయన గారు అక్కడి నుంచి ఏమయ్యారు? వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏం కంగారు వచ్చింది? ఏదో అంటే వాళ్ళ మనసుకు నచ్చకపోవడము, అనుకూలంగా లేకపోవడము, అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి ఆ మాట చదువుతాను చూడండి. 15 తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలని పేరు పెట్టెను అంటే అప్పుడు జరిగిందని మెన్షన్ చేసి వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ఏమవుద్దో తెలుసు, అక్కడ చనిపోయింది. రాహేల్ అంటే చాలా ఇష్టం కదా యాకోబుకి. రాహేలు మీద ఉన్నటువంటి ప్రేమతో మొదటి భార్య అయినటువంటి లేయాను చాలా నిష్ఠూర పెట్టాడు, అసహ్యపడ్డాడు, బాధ పెట్టాడు, మిక్కిలి దుఃఖం పడింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది కాబట్టి అతనికి 6 కుమారులను కుమార్తెను కనికరించి ఇచ్చాడు దేవుడు. అందుకే కదండి రాహేల్ అంటే అంత ప్రేమ చూపించి మొదటి భార్యను ద్వేషించాడు. అంతేకాదండి అదే రాహేలును యాషా వచ్చి కత్తివాత దూస్తే మొదట ఉపపత్నులు అంటే దాస్యులు పోయినా ఆ తర్వాత పోతే లేయా పిల్లలు. కానీ ఎవరు పోకూడదని లాస్ట్లో పెట్టాడు. మొదటి వాళ్ళ దగ్గరికి వచ్చారనుకో రాహేలు ఎత్తుకు పారిపోతామని ప్లాను అక్కడ రాయబడి ఉంది. బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను మీకు వాక్యం బోధిస్తున్నాం కదా, మేము ఎలా వాక్యం బోధిస్తున్నాడు మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమైపోద్ది అంతా. అర్థమైందా? అక్కడ కూడా ఏమనుకుంటాడో 2 గుంపులు చేసి మొదటి గుంపు మీద పడితే 2వ గుంపు అన్నా చెల్లాచెదర అయిపోద్ది కదా అని ప్లాన్ వేసాడు. ఇప్పుడు కుటుంబాన్ని గుంపులు చేసేటప్పుడు 4 గుంపులు ఎవరిని పెట్టాడు? మొదట 3 పోయినా పర్లేదు కదా, కానీ అదే రాహేలు పోయింది. ఇప్పుడు అర్థం చేసుకుందాం బాగా వాక్యాన్ని. చాలా ఇష్టం కదా. అంటే ఇతడు ఈ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మేలు కనబడుతుందా మనకి? అక్కడ కూతురు బ్రతికి ఇలాగ అయిపోయింది, కొడుకులు ఇక్కడ దొంగలు అయిపోయారు, దోపిడీగాండ్రు అయిపోయారు, నరహంతకులు అయిపోయారు. ఇక్కడ అతలాకుతల పరిస్థితి, భయంతో పారిపోయారు. ఎక్కడ గుప్పెట్లో పెట్టుకుని ప్రాణాలని. ఇప్పుడు అతను సాక్ష్యం ఏంటి? రాత్రికి రాత్రి పారిపోయాడండి. ఇప్పుడేమో బేతేల్లో ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా? కానీ ఆ బేతేలు నుంచి వచ్చేస్తున్నప్పుడు ఏం జరిగింది? రాహేలు ప్రసవిస్తూ పోయింది, పసిగందుకు పాలు కూడా లేకుండా పోయింది. అంటే అతడు ఆ స్థలములో ఉండాలి. ఆ స్థలమును వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు కొడుతూనే ప్రణాళికల్లో నిలబెడుతూనే ఉన్నాడు.
దేవుడు కొడుతూనే ఇక్కడ లేయా చేసినటువంటి ప్రార్థన అంతటకే ఏం చేశాడు? క్రియ చేసి రాహేలు స్థానంలో లేయా నిలబెట్టేశాడు. చూడండి దేవుని గొప్పతనం. అలా వెళతా ఉన్నప్పుడు ఏం జరిగింది? ముద్దుల భార్య చనిపోయింది. ఎంత దుఃఖం అండి, ఎంత దుఃఖం అండి. పసికందండి, పసికందు. లేయని ఎంత బాధ పెట్టాడో ఇప్పుడు లేయాని దేవుడు మూలరాయిగా చేశాడు. ఇది ఒకటి నెరవేర్చాడు లేయ ప్రార్థన ఫలం. ఆ తర్వాత మరలా బేతేలుకి వచ్చాడా? రాలేదు. మరలా ముందుకు వెళ్తున్నాడు. చూపిస్తాను ఆ మాట, చూపిస్తాను. చదువుతున్నాను 15 నుండి చదువుతున్న 35, 15 ఆదికాండం. తనతో దేవుడు మాట్లాడిన చోటుకు యాకోబు బేతేలని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇది యూనికు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడిను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఒక కీడు. తర్వాత ఇశ్రాయేలు ప్రయాణమైపోయి, అంటే ఆ ప్రయాణంలో ఇంకా ఆగి వెనక్కి వెళ్ళే. ఇప్పుడు చూడండి, నయోమి బెత్లహేములో ఉండాలి, అది దేవుని చిత్తం. మోయాబీకి ప్రయాణం చేసింది, భర్త పోయాడు, వెనక్కి ప్రయాణం చేసిందా? కుమారుడు పోయాడు, వెనక్కి వెళ్తాననుకుందా? మరలా కుమారుడు పోయాడు, వెనక్కి వెళ్ళేంత వరకు, దేవుడి చిత్తంలో నిలబడేంత వరకు కీడులు తప్పో అని చెప్పడానికి సంకేతం. కానీ కీడులు జరుగుతున్నప్పుడు ఎవరినో చూడకూడదు. ఈ కీడులు జరుగుతున్నప్పుడు ఆ కీడుకి అనుభవిస్తారే, ఆ కీడుని అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తున్నారంటే దేవుడు కనిసైగల్లో ఉన్నారా లేదా? వాళ్ళు దేవుడు ప్రమేతంగా అనుభవిస్తున్నారు కదా. అంతేగాని యోబులు, యోసేపులు, యేసుప్రభులు కాదు కదా. ఎవరికి ఎక్కువ బాధ కలుగుతుందో, దేవుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు, దేవుడి మీద ఆధారపడుతున్నాం అనుకుంటారు, ఎవరికే లేని బాధ ఆ కుటుంబం వాళ్ళకి ఒక్కరికే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ కీడు నీ వలనే వచ్చింది, నీకు ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సమ్మగా ఉంటారు, వాళ్ళకి అదే. కానీ మిగతా వాళ్ళందరూ దేవుడు చూసుకుని ఉంటారు, నువ్వు మాత్రం ఎలా ఉంటావు? కీడుని చూసుకుని ఏడుస్తావు. దేవుడు పగవాడైపోయాడు. ఏడ్చిందా? ఎవరు? నయోమి ఏడ్చిందా? అందరికి అదే ఏడుపు ఉంది. కానీ రూతు ఏడ్చిందా? మరి రూతు బ్రతుకుపోయింది కదా, ఇంకా యవనస్తురాలు రూతు. అదే ఇంట్లో ఉన్న నయోమి ఉంది. కానీ నయోమి యాతన పడిపోతున్నట్టుగా రూతు యాతన పడతలే. మరి రూతు కీడు కదా, కీడే కానీ యాతన పడుతుందా? దేవుడు చూసుకుంటుంది. వాళ్ళకి ఏముండదు, యాతన పడేదల్లా నయోమియే. వీళ్ళు నోట్లోంచి ఏ మాటలు వస్తాయో తెలుసా? సర్వశక్తుడు నాకు మిక్కిలి దుఃఖం కలుగు చేశాడు. దేవుడు ఏమాయను ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? అవునమ్మా, ఇప్పుడు నువ్వు మూసుకున్నావా, తెలుసుకున్నావా? చెప్పు నాకు. మందత్వంతో ఉన్నావా, అంధత్వంతో ఉన్నావా? నయోమి కళ్ళు మూయబడ్డాయా, తెరవబడ్డాయా? మూయబడ్డాయి కాబట్టి సర్వశక్తుడు మిక్కిలి దుఃఖం కలుగు చేశాడు అందా లేదా? నన్ను మారానండి అందా లేదా? దేవుడు ఏమాయను ఉంటే ఎలా జరుగుద్దా నాకు? అబ్బే నువ్వు యోబు అమ్మ, నీకు ఎలా జరుగుద్దమ్మా ఇలాగా? నువ్వు యోబు అయితే నీకు ఎలా జరుగుద్దమ్మా? ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వచ్చేయాలి. ఈ రోజు నీకు కీడైనా రేపొద్దున నీకు మేలైపోయి ఏం వర్షం కురియాలి నీ మీద? పూల వర్షం. నీ మీద నీకు అంత కాన్ఫిడెన్స్. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారండి. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? మనము నయోమీలము కానే కాము. మరి ఎవరు? యోసేపులమే, సింహాసనమే, నెక్స్ట్ కిరీటమే. నేను అంటాను నువ్వు అలాగే పోతావు సమాధిలోకి. ఇంకా కిరీటం కనబడదు, ఏమీ కనబడదు, కొంచెం కఠినంగా ఉంటాయి.
వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు మాత్రం నవ్వుతూ ఉంటాం, మన దాకా వచ్చేటప్పటికి మాత్రం ఇది కఠినమైన మాట. మనుషులు మరి అంత ఉంటారేంటండి? ఎలా ఉన్నారు జనాలు? ఎక్కడికి వెళుతున్నాడు? కీడులోనికి వెళుతున్నాడు, కీడులోనికి వెళుతున్నాడు, కీడులోనికి వెళుతున్నాడు. అక్కడే రాయబడి ఉంది, కిందకి చదువుతాను చూడండి, 20 చదువుతాను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. బేతేలుకు వచ్చేసాడా గుడారం? ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఈ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. అప్పుడే ఒక కీడు జరిగింది. ఇంకా ముందుకెళ్ళి గుడారం వేసాడు. అక్కడ రాయబడింది, పర్టికులర్గా మెన్షన్ చేయబడింది, ఇశ్రాయేలు ఆ దేశములో ఉన్నప్పుడు తన పెద్ద కుమారుడైనటువంటి రూబేను తన ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ మాట యాకోబుకి వినబడింది. దేనా చెడిపోయిన మాట ఎవరికి వినబడింది? ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు? దేడా చెడిపోయినప్పుడు ఆ మాట ఎవరికి వినబడింది? ఇశ్రాయేల్ అనబడి యాకోబుకి. బాధ ఎవరికి వచ్చింది? తద్వారా జరిగిన పరిణామాలేంటి? కుమారులు హంతకులు అయిపోయారన్న మాట వినబడింది, కనబడింది. దోపిడీ గాండ్రు అయిపోయారన్న మాట వినబడింది, కనబడింది. దేవుడు కలగజేసుకుని బేతేలుకి వెళ్ళమన్నప్పుడు ఏమీ వినబడలేదు, కనబడలే. సుభిక్షంగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముద్దుల భార్య, మన భాషలో చెప్పాలంటే గుట్టుకుమా, అంతే కదా, బిగుసుకుపోకుండా ఉంటారని మధ్యలో ఇలా నవ్విస్తాం అనమాట. గుట్టుకుమందా. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు దేశంలో ఉండగా వినబడింది, చెవినబడింది. ఏంటి తెలుసా? నీ పడకను నీ పెద్ద కొడుకు అపవిత్రం చేసాడు. ఎంత దౌర్భాగ్యం అండి! కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు అంటారు, అన్యజనుల్లో కూడా ఇంత దౌర్భాగ్యం లేదు. ఒకడంట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అవ్వా అంటాడు అక్కడ పౌలు గారు. అన్యజనుల్లో అయినా ఉందా? రూబేన్ ఎవరు? యాకోబు ఎవరు? ఎవరిలో జరిగింది ఇది? ఎందుకు జరిగింది ఇది? నువ్వు తిన్నంగా మాదిరిగా ఉంటే నీ పిల్లల్ని మాదిరిగా నిలబెట్టుకుంటావు. ఒకవేళ నువ్వు తిన్నంగా ఉండి పిల్లల్ని మాదిరిగా నిలబెట్టుకున్నా, సైతానిగా నీ పిల్లల్ని ట్రాప్ చేసినా నిన్ను దేవుడు కనికరిస్తాడు. కానీ మూలం అంతటికి కారణం ఎవరు? యాకోబే. యాకోబు నేను రానంటే తీసుకెళ్ళిపోతున్నారా ఎత్తుకుని వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెన్షన్ చేశారు, ఆ దేశంలో ఉండగా మరొక దౌర్భాగ్యపు దుస్థితి ఏమైంది వినబడింది. అది ఎంత దౌర్భాగ్యం అండి! చాలా కీడు కదా, అది అసహ్యం కదా. ఏమంటే దేవుడికి యాకోబు దావీదు మీద కోపం వచ్చి కొట్టే సందర్భంలో నువ్వు బెత్షెబాతో పాపం చేసావు, అయితే నీ ఇంటోళ్ళే చెప్పాడా దేవుడు. అప్పుడు దావీదు యొక్క ఉపపత్నులతో తన కొడుకే అబ్షాలోము ఏం చేశాడు? ఇది కీడుకు సంకేతమా, మేలుకు సంకేతమా? మరి ఎందుకు యాకోబుకి ఇంత కీడు? ఎక్కడ ఉండాలో అక్కడ లేడు. ఏ మొక్కుబడి చేశాడో దాని మీద లేదు. ఆపద్దినమున ఆదుకుని ప్రాణభయంతో పారిపోతున్న వాడికి భరోసాగా మాట్లాడిన దేవుడితో ఏం మాట్లాడాడో గుర్తు లేదు. ఇది మందిరం అన్నాడు, మందిరం అవుతుంది అన్నాడు, దాన్ని పట్టించుకోవట్లేదు. అలాగని ఒక కొట్టు కొట్టి అక్కడ ఉండవయ్యా అంటే మళ్ళీ దులిపేసుకొని మళ్ళీ దులుపుకొని సెక్షన్ ఉండకూడదండి అంటాం కదండి. కుక్క దులిపేసుకుంటుంది అంటాం కదండి. దేవుడు ఏది మన జీవితానికి అనుమతించినా దానిలో నుండి ఒక పాఠాన్ని,
ఒక గుణపాఠాన్ని చచ్చిపోయేంత వరకు కూడా మనం నేర్చుకుంటే మనం బాగుపడతాము. మనల్ని కొట్టించుకునే పరిస్థితి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దౌర్భాగ్యం ఎదురైన తర్వాత ఎక్కడికి? బేతేలుకు మాత్రం వెళ్ళవా అబ్బాయి? బేతేలుకు మాత్రం వెళ్ళవా? వెళ్ళకపోతే నీకు తిప్పలో తప్పు. దేవుడు వాక్యాన్ని గ్రహించవా? గ్రహించకపోతే తిప్పలు తప్పు. దేవుని చిత్తములో నిలబడవా? నిలబడకపోతే తిప్పలు తప్పు. ఇంతగా కొట్టబడుతున్నా దేవుడు ప్రణాళికల్లో ఉండడానికి, దేవుని చిత్తంలో ఉండడానికి, సంకల్పంలో ఉండడానికి, దేవుని వాక్యంలో నిలిచి ఉండడానికి, పశ్చాత్తాపడడానికి నిన్ను నీవు తిప్పుకొనవా? తిప్పుకొనను అంటే ఇక ముందు కూడా తిప్పలో తప్పు. అలాగని దేవుడు తోడుగా లేడా? ఉన్నాడు కాబట్టే కదా అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు బేతేలుకు వెళ్ళు. అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఆదరిస్తున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? కనాను దేశమే. ఇదంతా కర్ణాటక రాష్ట్రమే. కానీ దేవుని చిత్తంలో ఏముంది? ఎరడోని క్యాంపు ఉంది. అలాగే అదంతా కనాను దేశమే. ఈయన పర్టికులర్గా ఏ ప్రత్యక్షత ఎక్కడ పొందుకున్నాడు? ఏది ఫోకస్ చేయబడుతుంది ఇతనికి? మరి అక్కడే ఉండాలిగా. ఒక మాటలు కూడా దేవుడు చెప్పాడుగా. అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, నేను సర్వశక్తి కలిగిన వాడను, నా యందు నీవు నిలిచి బహుగా ఫలించు అన్నాడు. అంటే ఏంటి? దేవుని వాక్యంలో నీవు నా యందు, నేను నీ యందు, అంటే నా మాటల యందు, నా చిత్తము యందు, నా వాక్యం యందు, నా ప్రణాళికల యందు నువ్వు ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట నాకు వెంటనే గుచ్చుకుంది. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసా? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణు. అబ్రహాముతో కూడా పొరపాటు చేశాక, పొరపాటు అంతా అయిపోయిన తర్వాత, దేవుడు కొట్టిన తర్వాత, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుణ్ణు. నిందారహితంగా ఉండన్నాడా లేదా? నిందారహితంగా ఉంటే ఏమవుతావు? బాగుపడతావని. ఇక్కడ కూడా నేను సర్వశక్తి కలిగిన వాణ్ణు, నాలో నిలిచిండు అంటే ఏంటి? పొరపాట్లు చేయకో. నేను నీకు సంకేతాలుగా ఇస్తున్నటువంటి దెబ్బలను బట్టి నువ్వు మరలా నా వైపుకు తిరుగు. అర్థం చేసుకో, గ్రహించుకో. నా వాక్యమును బట్టి గ్రహించుకో. అంధత్వంలో మందత్వంలో ఉండొద్దు అనే కదా. అలాంటిది ఆ టైంలో సర్వశక్తి కలిగిన వాడును నిందారహితంగా ఉండంటే, నిందారహితంగా ఉండడానికి సున్నతులో రక్తం చిందించే పరిస్థితుల్లో నిలబడిపోయాడండి అబ్రహాం. కానీ ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఏంటి? కొట్టించుకోకయ్యా, కీడులు ఎందుకు నీకు? మేలు చేసేవాడిని నేనుండగా కొని తెచ్చుకుంటావు కీడులు. తన తండ్రి పరదేశిగా ఉండినటువంటి కనాను దేశంలో నివసించెను. అంటే బేతేలు గుర్తు రావట్లేదు అంటే చెప్పండి ఒకసారి. గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదు. మిమ్మల్ని ఏమన్నమ్మా? గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదు. ఏమ్మా మీరమ్మా? గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదు. చూడండి ఎంత ఉందో దేవుని వాక్యంలో. ఏమంటే దేవుని వాక్యం వేరు, మనం వేరు కాదండి. అలాగైతే దేవుని వాక్యంలో వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేసేస్తా అంటే వాగ్దానాలు మనయ్యని ఇవి మనవి కదా. ఏమండి పాత నిబంధన కొట్టివేయబడింది అంటావా? కొంతమంది లెగిసారు కదా, కొట్టివేయబడిందని. నిన్ను కొట్టేస్తాడు మరి దేవుడు పరలోకం వెళ్ళకుండా. చూడు ఇక్కడ యాకోబు అన్నలు 37 అధ్యాయంలో చూస్తే మనందరికీ తెలిసిన కథ ఇది. ఈ కథ అంతా ఏంటి? యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించాడు, అంగీ కుట్టించాడు. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. అతడు చూపిన ప్రేమకు చిహ్నంగా మన అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారు. అసూయపడిన తర్వాత అమ్మేసి యాకోబు దగ్గరికి తీసుకొచ్చి రక్తములో ముంచబడినటువంటి అంగీని తీసుకొచ్చి, డాడీ నువ్వు యోసేపు షట్లాగా ఉంది ఏంటి చూడు అంటే, నా కుమారుడిదే, నా కుమారుణ్ణి దుష్టమృగములు చీల్చేసి, నీ కుమారుడు బతికే ఉన్నాడు కానీ నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. అదైనా ప్రియమైన ముద్దుల భార్య చచ్చిపోయింది, ప్రియమైన కుమారుడు చచ్చిపోయాడు.
అని నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. ఎంత బాధపడ్డాడో చూడండి. 37 నేను చదువుతాను. 37, 31 నుంచి చదువుతాను చూడండి. ఒక 10 నిమిషాలు అటు ఇటులో పంపేస్తాను. అంటే టైం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అటు ఇటు. అర్థమైందా? రండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చేల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినాలు తన కుమారుడి నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని వాదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు వాదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి తన తండ్రి అతని కోసం ఏడ్చెను. మిద్యానీయుల ఐగుప్తీయునకు అతనికి తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేసెను. అతడేమో సురక్షితంగా అమ్మివేయబడి పోతీఫర్ చేతుల్లో ఉంటే, ఎక్కడేమో నేను మృతుల్లోకానికి వెళ్ళిపోతాను, నేను బ్రతికినా చచ్చిన వాడితో. అసలు వృద్ధాప్యం మంది పుట్టిన కుమారుడని రాయబడి ఉంది యోసేపు. అలాంటిది యోసేపు 17 సంవత్సరాలు వచ్చేటడికి ఇంకా వృద్ధుడైపోవడం. ఆ వృద్ధ దశలో ఉన్న అతనికి ఒక మాట చెప్పన, పద్దనరాములో ప్రత్యక్షమై దేవుడు అక్కడికి పంపితే అక్కడున్న 20 సంవత్సరాలు కూడా దుఃఖ సహితంగానే ఉన్నాడు. చూడండి జాగ్రత్త. అక్కడున్న 20 సంవత్సరాలు దుఃఖ సహితంగానే ఉన్నాడు. అది లాస్ట్కు మీకు చెప్తాను, చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు పద్దనరాముల నుండి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇశ్రాయేలుగా మార్చబడి ప్రత్యేకింపబడినగా ఉన్న అతని తప్పిదముల వలన, స్వయం కృతాపరాధాల వలన, ఒక కోణం చెప్తున్నాను నేను మీకు, అర్థమైంది? ఇది ఒక కోణం. అతనిలో స్వయం కృతాపరాధం వలన ఏమయ్యాడు? దుఃఖ సహితంగానే ఉన్నాడు. బ్రతికున్న కొడుకు కొరకు, ప్రియమైన కొడుకు కొరకు, ప్రియమైన భార్య చనిపోయిందని బాధలో ఉన్నాడు. ఎలాగోలా పెంచుకున్నాడు. ఆమె మీద ఉన్న ప్రేమతో ఈయన పెంచాడు. ఈయన కూడా ఏమైపోయాడు అనుకుంటున్నాడు? దేవునికి అనుసైగల్లో లేదు. ఇదంతా పాపం. దేవుడు తెలియకుండా ఏడుతుంటే, భక్త ఏడకు, యోసేపు అలానా చోట ఉన్నాడని దర్శనం చూపించేచ్చు కదా దేవుడు. ఏడిపించాలనే కదా ఆయన. సైకో అనుకుంటారా? కఠినాత్ముడు అనుకోకండి. డిచ్కి బాబా సైకో సైకో అంటాడు ఆడికి తెలియక. మీరు అంటారా కొంపదీసి? సర్వశక్తుడు మిక్కిన దుఃఖం కలిగి చేశాడంటే సైకో అంది ఎవరో? క్యాచ్ చేయాలి నన్ను. అయ్యో మీరు క్యాచ్ చేసేయాలి. క్యాచ్ చేస్తే మీరు ఎక్కడున్నట్టు? అభివృద్ధి పొందినట్టు. ఆవిడ సైకో కాబట్టి అసలు దేవుడు సర్వశక్తుడు మిక్కిన దుఃఖం కలిగి చేసాడు అంది. ఈ అన్యజనుడు అన్నాడు అనమాట సైకో అని. ఈవిడ దేవుడు బిడ్డగా ఉన్నప్పుడు అన్నది ఏమని? ఈ రోజుల్లో కూడా దేవుడు ఏమాయనో అంత దైవజనులోనుంది, దేవుళ్ళలోనుంది అన్నవాళ్ళు ఎలాగా? సైకోలు కదా వాళ్ళు. సైకోలు అంటలేదా దేవుణ్ణి సైకో అన్నట్టు? అవునా? పరోక్షంగా ఏమన్నట్టు? ఏమంటే విగ్రహారాధన అంటేనండి మూర్ఖతను అగుపరచడం కూడా ఇదేనంట. అది మరి అది కూడా పోలికే కదా. మరి ఇప్పుడు సైకో అని అతను అంటున్నాడు, మరి అప్పుడేమో సైకో అని ఆవిడంది. ఈ రోజుల్లో సైకో అని విశ్వాసులు అంటున్నారు. నాకు స్వరం పోయిందమ్మా. అయినా కానీ దేవుడు ఇలా నిలబెడుతున్నాడు. దేవుడికి స్తుతి కలుగ్గా ఆగిపోకుండా సాగింపజేస్తున్నాడు. కానీ లోపల చాలా గందరగోళం ఉంది. చాలా ప్రయాసంతో చెప్తున్నాను వాక్యం. కాసేపటికి ఇది ఆగిపోద్ది. తొందరగా వినండి. ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఏం చేయాలి? త్వరగా చెప్పండి. మీరు ఆగిపోతే అక్కడ టైం వెళ్ళిపోతుంది. మరి దేవుడు ప్రత్యక్షపరచలేడా? యాకోబా ఏడవద్దు, నీ కుమారుణ్ణి నేను సింహాసనం ఎక్కించడానికి మీ నాన్నకి మీ తాతకి ఇచ్చినటువంటి దర్శనాన్ని, నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నెరవేర్చడానికి వాడిని సాగనంపాను, ఏడవద్దు అన్నాడా? బతికున్నాడని తెలిసేంతవరకు ఏడుస్తూనే ఉన్నాడు. మృతుల లోకానికి వెళ్ళిపోయినట్టుగా ఏడుస్తున్నాడు. కొంతమందికి అండి ఏడుపు పోదండి. పైగా అంటారు ఎప్పుడూ ఏడిపే రాసి పెట్టారు నాకు అంటారు. కాదు, నువ్వే రాసుకున్నావమ్మా. అయ్యా నువ్వేం చేసావు? రాసుకున్నావు. దేవుడు ఏడుపు కొట్టు మొక్కలతో ఉండమని మీ దుఃఖము సంతోషముగా అన్నాడు. నవ్వుతూ ఉన్న నయోమి వెళ్ళి ఏడిసింది. ఎక్కడ? నవ్వుతూ ఉండొచ్చు కదమ్మా నువ్వు. యాకోబు నువ్వు కూడా నవ్వుతూ ఉండొచ్చు కదా. నీకెందుకు మరి ట్రిక్కులు కపటాలు?
ఏమండి, ట్రిక్కులు దేవుని దగ్గర క్లిక్ అవ్వండి. ట్రిక్కులతో ఉన్నావా? కపటంతో ఉన్నావా? నాకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలని తెలుసు, కాలు మీద కాలేసి చక్రం తిప్పుతా అని అనుకున్నావా? నీ చక్రం తిప్పుతా ఉంటాడు దేవుడు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడే, చూచుచున్న దేవుడు వెక్కిరింపబడడు. అర్థమైందా? చచ్చిపోయేంత వరకు, వృద్ధాప్య దశ వరకు కూడా ఆ 20 సంవత్సరాలు దుఃఖ సహితంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత స్వయం కృతాపరాధములను బట్టి, దేవుని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, లోతుగా తీసుకునే విధానాన్ని బట్టి, దేవుడు చిత్తమును గ్రహించని విధానాన్ని బట్టి ఏడుపే ఏడుపు, ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు. అవసరం అండి, ఇది మనకి అవసరం అండి. ఏడ్చేటప్పటికి ఇంకా ఏడుపు. ఎంతమంది భోజనం చేయమని వద్దంటున్నాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బతిమాలుతున్నారు. నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. బాధ కలుగుతుంది కదండి యాకోబు జీవితం. బాధ కలగట్లేదా? ఇది కథ అయితే బాధ కలగదండి, నిజం కదా. నాకంటూ చాలా బాధ కలుగుతుంది. చెప్పడం ఇలా చెప్తున్నానేమో కానీ నా హృదయం చాలా వేదన. ఎందుకండి యాకోబు జీవితం అలా అయిపోయింది? కపటం పోయిందా? కొంతమంది జీవితాల్లో కపటమో కపటం. నీ ప్రాణాధారం ఏంటయ్యా? కపటమే. ఏంటి ప్రాణాధారం? కపటమే. నీ కపటం అందరూ గుర్తుపట్టేస్తున్నారు. మనుషులే నీ కపటాన్ని గుర్తుపట్టేస్తుంటే పాపం దేవుడికి కపటం కనబడలేదా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మనకి ఎంత లౌక్యం తెలిసినా, ఎంత కపటం తెలిసినా, లౌక్యము కపటంలో మనం డాక్టరేట్లు సాధించేసినా దేవుని ఎదుట చచ్చిన దానితో సమానంగా దాన్ని పెంట మీద తోసుకుందాం. కొంతమంది ప్రార్థనలు మానరు, దేవుడా దేవుడు అంటాం మానరు, బైబిల్ చదవడం మానరు, ఉపవాసాలు మానరు. అదేటో కపటమా మానరు. అదేంటో కపటము మానరు. నీ కపటము, నా కపటం నాది, నా కపటం నా దగ్గర పెట్టుకుంటాను. ఏంటి నీకంటే పరలోకం ఉండదు నీకు. ఈ లోకంలో దేవుళ్ళ ద్వారా మేలు అనుభవించు. ఆ కపటమే కదండి అతను అంతా నాశనం చేసింది. మళ్ళీ అంటాడు వాళ్ళ అన్నయ్య దగ్గర, నా ప్రభువా నీ దాసుణ్ణి నేను, నా ప్రభువా నీ దాసుణ్ణి నేను. ఆ యొబ్బోకు రేవు దగ్గర ఒక్కరు మిగిలిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏమంటే, దేవుని ముఖమును నేను చూచి తిని అంటాడు. అలాంటిది వాళ్ళ అన్నయ్య దగ్గర డైలాగ్ ఏమేస్తాడో తెలుసా? దేవుని ముఖము చూచినట్టుగా నీ ముఖమును చూచి తిని, నీ ముఖము దేవుని ముఖం అంటాడు. అక్కడ నాకు కోపం వచ్చింది చదువుతుంటే. వీళ్ళు దేవుడి దగ్గర పెద్ద మోకాళ్ళు వేసినప్పుడు దేవా నీవే సర్వం, దేవా నీవే సర్వం అన్న బాపతులు, మనుషుల దగ్గర నీవే దేవుడు అనే బాపతులు. దేవుడిని అవడం ఆకాశమందున్నవాడు ఆహాహా అంటాడు. దేవుడు ఎప్పటికీ ఇశ్రాయేలుగా ఉండాలనుకుంటాడు. దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండాలనుకుంటాడు. అసలు దేవుని కుమారుడు కుమార్తె అంటాడు తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదంటాడు. ఎక్కడా? నతానియేలు, ఇతని యందు ఏ కపటము. అంటే ఇశ్రాయేల్ అంటే ఏముండకూడదండి. నేడు దినాన మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు, మనలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం అనేది మనం పెంట మీద పోసుకోవాలి. కపటం అంటే ఏంటో తెలుదా? మనకే తెలుసు. మోసం అంటే ఏంటో తెలీదా? తెలుసు. లాజిక్లు ఎలా మాట్లాడాలో తెలీదా? తెలుసు. జిమ్మిక్కులు ఎలా చేయాలో తెలీదా? తెలుసు. ఈ జిమ్మిక్కులు చేసిన వాడు ఫిలిప్పి కుడి భుజమైనా కూడా పేతురు గారు వచ్చినప్పుడు అడ్డంగా లెగ్గొట్టేశారు. ఎందుకు? లాజిక్లు జిమ్మిక్కులు కుదరు. పేతురు గారు అసలు బండారం దైవాత్మతో, నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీత బంధకములను ఉన్నట్టుగా నాకు తోచుచున్నది అన్నాడు. ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు. ఆ తర్వాత అన్నదమ్ములు వెళ్ళడం, యోసేపును కనుగొనడం, యోసేపు అన్నదమ్ములు కనుపరుచుకోవడం, డాడీని తీసుకొచ్చేయండి అనడం. అలాంటిటప్పుడు డాడీని తీసుకొచ్చేయండి,
డాడీని తీసుకొచ్చేయండి అని అన్నప్పుడు ఇతడు సంకోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, యాకోబు నువ్వు సంకోచించుకో, ఐగుప్తుకు వెళ్ళు, నేను నిన్ను మరలా ఇక్కడికి తీసుకొస్తాను, నేను నీతో ఐగుప్తుకు వస్తాను, నీ సంతానాన్ని లెక్కకు ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, నడు అంటే అప్పుడు ఆనందంగా వెళ్ళిపోయాడు. కానీ అద్భుతం ఏంటంటే అక్కడే చచ్చిపోయాడు. కానీ అక్కడ దేవుడు అన్నాడా నేను మరలా నిన్ను తీసుకొస్తానని అన్నాడు లేదా? అంటే ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? తన సంతానాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది మనకు కదా. చాలా సందర్భాల్లో మనకు వచ్చిన దర్శనాలు కూడా ఇలాగుంటే అర్థం రాహిత్యంగా మనం అర్థం చేసుకుంటాం. ఈ పాయింట్స్ మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఎక్కడ చనిపోయాడండి? అక్కడే చనిపోయాడు. అద్భుతం ఏంటంటే చనిపోయే రోజున అందరిని దీవించి కాళ్ళు ఎలా ముడుచుకుని వెళ్ళిపోయాడు. నెమ్మది కలిగినటువంటి మరణం అది. కానీ బ్రతికిన బ్రతికంత ఒక్క మాట చెప్పండి అమ్మా, చూడండి, ఆ మాట చూపిస్తాను. పద్దన రాములోనికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఎలాగున్నాడో చూపిస్తాను. 1:38 ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటువి. నేనేలాగుంటుని, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసిందు. దేవుడు నా ప్రయాసములు నా చేతుల కష్టములు చూచి పోయిన రాత్రి నేను గద్దించిన లాభాలతో చెప్పాను. చూసారమ్మా? చదివాను కదా. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో చూపిస్తాను. 46వ అధ్యాయము 8వ వచనం. యాకోబు ఫరో ఎదుట నిలబడినప్పుడు 8 ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్నని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను, ఆ కొంచెం సంవత్సరాలు కూడా ఎలాగా దుఃఖ సహితంగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. అంటే నా ఓళ్ళు జీవించినంత కాలం నేను జీవించిన తక్కువ కాలమే, ఆ తక్కువ కాలం కూడా దుఃఖంతో నేను జీవించాను. ఒక కోణాన్ని మనం యాకోబు జీవితంలోనండి, యాకోబు దుఃఖానికి మొదట పద్దన రాములో 20 సంవత్సరాలు అలా ఉండడానికి కారణం యాకోబేగా. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత కూడా పొరపాట్లలో ఉన్నది యాకోబేగా. ఆ పొరపాట్లకే కష్టం, నష్టం, ఇబ్బంది, బాధ, భీతి, భయం, ఒడుకు, తల దించుకునే పరిస్థితులు, గడగడలాడే పరిస్థితులు, కొట్టబడే పరిస్థితులు, వేదన చెందే పరిస్థితులు యాకోబుకి వచ్చాయా? రాలేదా? వచ్చాయి. ఎన్ని పరిస్థితులు అనుభవించాడండి. కొడుకుల గురించి ఏడ్చాడు, కూతురు గురించి ఏడ్చాడు, భార్య గురించి ఏడ్చాడు. ఆ 20 సంవత్సరాలు అక్కడ ఏడ్చాడు, మిగిలిన సంవత్సరాలు ఇక్కడ ఏడ్చాడు. జీవితం అంతా దుఃఖ సహితంగా. ఎవరి జీవితాలన్నీ ఇలాగ ఉన్నాయా? జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. వాళ్ళ గురించే నాకు ఏడుపు వచ్చేసింది, వీళ్ళ గురించే నేను ఏడుపు కొట్టుదానిలో ఉన్నాను అని అనుకుంటున్నారా? జాగ్రత్త. యాకోబే కారణం. నువ్వు పట్టబడిన అనుభవంలో ఉన్నావా? నువ్వే, ఈ వాక్యాన్ని బట్టి నువ్వే కారణం. విరిపింపబడే అనుభవంలో ఉన్నావా? నువ్వే కారణం. దురాత్మ పీడితుడిగా ఉన్నావా? నువ్వే కారణం.
నీ పరిస్థితులే కారణం. నీ బిడ్డల పరిస్థితులు బాగోలేదా? బిడ్డల కోసం ఏడుస్తున్నావా? నువ్వే కారణం. నీ భర్త కోసం ఏడుస్తున్నావా? నువ్వే కారణం. నీ భార్య కోసం ఏడుస్తున్నావా? నువ్వే కారణం. విత్తింది కోసుకునేలా దేవుడు చేస్తాడు. దేవుడు చిత్తములో ఉండక మతి తప్పి ప్రవర్తిస్తుంటే దేవుడు కొడతాడు. ఎంతగా గద్దించినను తిరుగులాడని వాడికి నాశనమే కలుగుతుంది జీవితం అంతా. ఒక మాట చెప్పనా, ఎవరైనా ఎక్కడ ఉండాలనుకుంటారండి? అబ్రహాము దేవుడు పిలిచిన స్థలంలోనే చనిపోయాడు. ఇస్సాకు దేవుడు పిలిచిన స్థలంలోనే చనిపోయాడు. సారమ్మ ఆ స్థలంలోనే చనిపోయి పాతి పెట్టబడింది. మన లేయా ఆ స్థలంలోనే, కనాను దేశంలోనే, దేవుడు చెప్పిన దేశంలోనే చనిపోయి పాతి పెట్టబడింది. ముద్దుల భార్య అయిన రాహేలు కనాను దేశంలోనే చనిపోయింది, కానీ సమాధిలోనికి రాలే. రాహేలు సమాధిలోనికి చేరలే. అలాగని మన యాకోబు గారిని దేవుడు ఏమన్నాడు? నిన్ను మరలా ఇక్కడికి తీసుకొస్తాను. యాకోబు ఏమనుకుని ఉంటాడు? నేను వెళ్ళినా నా మరణ దినానికి తప్పకుండా ఎక్కడుంటాను. కానీ ఆయన అన్నది ఈయన మీద ఇటు చెప్పాడు, కానీ ఈయన సంతానం తీసుకొస్తాడు ఆయన కాదు. ఆయన ఎక్కడ చనిపోయాడు? ఏ భూమి మీద చనిపోయాడు? ఏ గడ్డ మీద చనిపోయాడు? మీరు వృద్ధుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చాలా బాగా చూస్తాను రావి అంటే, ఈ గడ్డ మీదే ఉంటాను నేను. మీ నాన్న కట్టిన ఇంటిలోనే ఉంటాను నేను. మీరే వచ్చి చూసుకుని పోతా ఉండండి రా, నేను మాత్రం రానే అలా అనుకుంటారు. కానీ యాకోబు ఎక్కడ చనిపోయాడు? ఒక కోణాన్ని చెప్తున్నాను సుమా, ఒక కోణాన్ని చెప్తున్నాను. దేవుడు నువ్వు మరలా వచ్చేస్తావంటే వచ్చేస్తాను మళ్ళీ అనుకున్నాడు, కానీ అక్కడికి ఉన్నాడు. రాజభోగాన్ని అనుభవించాడులే, మంచిగానే ఉన్నాడు. చనిపోయిన తర్వాత అన్నాడు, నేను ఎక్కడ చనిపోయినా నాది స్థనములు మీరు ఎక్కడికి పట్టుకెళ్ళాలి? నన్ను ఎక్కడ పాతాలి? కనాను దేశంలో నా పితరుల సమాధుల్లో. మొత్తానికి ఎవరైనా యోసేపు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా తండ్రి శవాన్ని తీసుకెళ్ళాడు. అద్భుతంగా ఫినరల్ సర్వీస్ జరిగింది. కానీ ఎక్కడ చనిపోయాడు? అది లోటే. చూడండి యాకోబు జీవితం. మనం కూడా ఆ దేవుని బిడ్డలమే. యాకోబు తక్కువ, మనం ఎక్కువేమి కాదు. అలా కాదండి. పాత నిబంధన కొత్త నిబంధన కొత్తగా ఇష్టం పడద్దండి దేవుడు మనమే అనుకోకూడదమ్మా. ఎప్పుడుని కొత్త నేను ఎందుకు చెప్తున్నాను తెలుసు, కొంతమంది లెగిసారండి. ఎగడం అంటే ఇలా ఎగడం కాదు, లేచారు. ఎలాగా? పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన. అందుకే పాతది కొట్టివేయింది కాబట్టి కొత్త నిబంధన అంతా కొత్తదైందని కొత్త నిబంధన ఇచ్చాడు. మరి నీ దగ్గర పాత నిబంధన పుస్తకం ఎందుకు ఉంది? సింపే పెట్టుకుంటారు, మరి అందులో వాక్యాలు చెప్తారు. కొట్టివేయబడలే, ఆ నెరవేర్పే ఇది. నేను చాలా సందర్భాల్లో వాక్యంలో నుంచి మీకు చెప్పా. కొట్టివేయబడింది ఏంటో తెలుసా? బలులు, హోమాలు కొట్టివేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్లేస్లో అక్కడ ఏదైతే చేయబడ్డాయో అవి మాత్రమే ఇప్పుడు చెయ్యమంతే. మిగతాది ఏది కొట్టివేయబడలే. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అన్నారు లేదా? అందుకని జాగ్రత్త. కొత్త నిబంధన పాత నిబంధన రెండు ఉండాలి మీ దగ్గర. అర్థమైందా? కొత్త నిబంధన ఒకటి తెచ్చుకోకండి. ఈజీ భక్తిని ఎవరో. మన జీవితంలో ఇప్పుడు మనల్ని మనమే చూసుకుందాం. మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో తెలుసా? ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడ నిలబడాలన్నా, ఎక్కడ పండుకోవాలన్నా, ఎక్కడ మేలుకోవాలన్నా అంతా దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తములో లేనప్పుడే అతని జీవితం ఎలా ఉందో మనం చూడగలుగుతాం. ఒక్కటే చూడగలుగుతాం, ఆ బేతేలుకు వెళ్ళు అన్నప్పుడు, బేతేలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా జరిగింది ఇన్సిడెంట్ జరగలే. ఇది ఒక కోణం. మనల్ని ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎప్పుడు దేవుడు ఏది చేయమంటాడు అప్పుడే చెయ్యాలి.
అర్థం చేసుకునేలాగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అమలు పరిచేలాగా వాక్యాన్ని అమలుపరచాలి. లేకపోతే దేవుడు కొట్టక మానడు. ఖచ్చితంగా కొడతాడు, దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే ఎవడో కూడా అబ్బా బాగున్నాయి అనరు. దెబ్బలు తగిలితే ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడో బాధపడతాడండి. అందుకే మన జీవితంలో దేవుడితో కొట్టించుకునే అనుభవాలు మనకొద్దు. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి మన పొరపాట్లు మనం కనుగొనలేమన్నమాట. కనుగొనడానికి ఏముందన్నమాట? ఉపదేశం ఉందన్నమాట. అందుకే వాక్యం దగ్గరికి రండి, ఉపదేశం యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మన దుఃఖాన్ని సంతోషం చేయడానికి ఉన్నాడు ఆయన. మన కన్నీటిని నాట్యంగా మార్చడానికి ఉన్నాడు. ఆయన దగ్గర అద్భుతం ఉంది, ఆయన దగ్గర మేలులు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి. మనము ఈ లోకంలో జీవించనంత మట్టుకు మనకు కావలసినంత సుభిక్షంగా బ్రతకడానికి కావలసినంత నలు దిశలా కూడా దేవుడు మనకి ప్రొవైడ్ చేయడానికి ఆయన ఎవరు? సమర్థుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఆయనతో కుట్టించుకోవడం అంటే చాలా దౌర్భాగ్యం కదా. ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనము ఇష్టలుగా ఉండగలగాలి, ఆయన నామాన్ని మనం గణపరిచే వాళ్ళముగా ఉండగలగాలి, ఆయనే మన సర్వంగా ఉండగలగాలి, భయముతో కూడినటువంటి భక్తిలో ఉండగలగాలి, అర్ధమర్ధంగా ఉండకూడదు, వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేయాలి. తప్పడడుగు పడిందంటే ఖచ్చితంగా మనకేమొస్తుంది? శిక్ష వస్తుంది. యాకోబు జీవితం మనకి గొప్ప హెచ్చరిక. నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి అన్నాడు. ఆ టైంలో కూడా కుట్టించుకున్నాడు. అద్భుతం ఏంటో, ఆశీర్వదింపబడ్డాక ఆయన ఏం చూశాడు? ఏం చూశాడు? పరలోకం అంటూ చేరుకున్నాడు. అది దేవునికి స్తుతి కలుగుగాక. ఆకలి లేని దప్పిక లేని ఆహా మన యేసుతో నిత్యానందం. బాగుంది, ఆశీర్వాదం. అది ఆశీర్వాదం ఏంటో వచ్చేవారం చెప్పుకుందాం వచ్చేవారం. చాలా అద్భుతం. మన డౌట్స్ అన్నింటినీ కూడా మనకి విశదపరచగలిగేటువంటి కోణాలు వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? నాకు 2 అంతలు ఉందంటే మరి యాసావు దగ్గర ఉన్నది ఆశీర్వాదం కదా. అదేంటి? నాకు కావలసినంత ఉందన్నాడు కదా, మరి అది ఆశీర్వాదం కదా. మరి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు యాకోబుకి దేవుడు అనే దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, తన జీవితం ఎలా ఉందంటే, అబ్బాయి ఎంత బాగుందో ప్రభువా, యాకోబు వంటి జీవితం నాకు కావాలని అంటారు. ఇప్పుడు ఎవరన్నా అంటారా? అనరు. మాదిరిగా ఉంటే ప్రభు అలా నేను ఉండగలగాల ప్రభు అంటాం. ప్రభు యాకోబులో నేను ఉండాలి ప్రభు అన్నాం. సత్తే చచ్చిపోతాను. ప్రభు యాకోబు వంటి అజ్ఞాన దశలో నేను ఉండకూడదు నాయన. నయోమి వంటి అజ్ఞాన దశలో నేను ఉండకూడదు నాయన. దేవా, యోనా వంటి అజ్ఞాన దశలో యోనాను చితగ్గొట్టాడు దేవుడు. నయోమును కూడా చితగ్గొడేసాడు దేవుడు. యాకోబును కూడా ఎవరన్నా నన్ను వింటే దేవుడు కొడత పెట్టండి అంటారు. మీరు అంటారా? దేవుడు కొడత పెట్టండి అంటారా? మీరు ఏమంటారు? మీరు పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్, కొడతారు, ఖచ్చితంగా కొడతాడు. కొడతాడా? కొట్టాడా? నాతో చెప్పొద్దు. దేవునితో మమేకమైపోదాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఎల్లప్పుడూ కూడా మనం ఆయన వద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇశ్రాయేలు అంటే ఏంటో తెలుసా? ఇతని యందు ఏ కపటము లేదు, దేవుని కుమారుడు. మన యందు కపటం లేకపోతే, మనలో దేవుని ఆత్మ మాత్రమే ఉంటే ఈ లోకంలో దేవునిలో ఆనందించగలుగుతాం. అందుకే సర్వశక్తుడిని నేను నా యందు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావని యాకోబుతో అన్నాడు. ఇదే మాటను కొత్త నిబంధనలు అన్నాడు దేవుడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేనెవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన పాత నిబంధన వేరా? రుజువు వచ్చిందా లేదా? ఇప్పుడు చూడండి, నిలిచున్నాడా యాకోబు? నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? బేతేలులో నివసించు అన్నాడా?
బేతేలో నివసించంటే నాతో నివసించడం, నాతో నిలిచి ఉండడం. నువ్వేమేసావు? స్టెప్స్ వేసావు కాబట్టి గింటేసాను, పడిపోయావు, దెబ్బలో తగిలేసావు కదా. సంతోషంగా నవ్వుతా చెప్తున్నాను, ఎందుకో తెలుసా? నవ్వుతూనే చెప్తున్నాను. సీరియస్గా చెప్పారనుకో మళ్ళీ 2 రోజు రారేమో అని. రారు కదా, అందుకే నవ్వుతా నవ్విస్తా చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్ వచ్చారంట, చిన్నపిల్లల్ని నవ్వుతా ఇలాగని ఇలా పొడిచేస్తున్నాడు. వాళ్ళు అసలు ఎడుతులేదు వాళ్ళు పిల్లలు, ఆ డాక్టర్ గారిని చూసి నవ్వుతున్నారు. బాగుంటుంది కదా ఈ ట్రీట్మెంటు. మన జీవితంలో మనం ఆయనలో నిలిచి ఉందాం. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. యోనా నిలిచి లేడండి, ఉపద్రవంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. నయోమి నిలిచి లేదండి, ఏమైపోయింది? మారా అనుభవంలోకి వెళ్ళిపోయింది, రిక్తురాలైపోయిందండి. యాకోబు కూడా నిలిచి లేడండి. కాబట్టి జీవితం అంతా దుఃఖ సహితంగా, తన పితరుల దినము కంటే తక్కువ దినాలే అయినా దుఃఖ సహితంగా గడిచే. ఏమంటే ఎవరో కోరుకోరు కదండి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఇటువంటి బ్రతికి ఎవరైనా కోరుకుంటారా? పిల్లల వల్ల ఏడుపు, కొంతమందిని అంటూ ఉంటారు కదండి, పాపం ఆవిడికి ఎప్పుడూ బాధేనండి, పిల్లలందున సంతోషం లేదండి, ఇంక భర్త అందున సంతోషం లేదండి, బిడ్డలందున సంతోషం లేదండి, ఎప్పుడు చూసిన ఆవిడి లేకపోతే ఆయన బతుకెందుకోనండి ఎలాగైపోయింది. వాక్యం తెలుసు కదా ఎలాగైపోయింది మీకు, ఇప్పుడు వాక్యం తెలుసు కదా. పాపం అంటారా? స్వయంకృతాపరాధము. స్వయంకృతాపరాధం అంటే ఏంటో తెలుసా? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. అర్థమైందా పిల్లలు? మన జీవితంలో ఎవరిలో నిలిచి ఉండాలి? యవన ప్రాయంలో మీరు దేవుల్లో నిలిచి ఉంటే ఎస్తేరు వలె గణపరచబడతారు. హల్లెలూయా. మన జీవితాల్లో సహోదరుడు సహోదరి దేవుని యందు మనం నిలిచి ఉంటే అనేకులకు మాదిరిగా నిలబడతాం. మన పిల్లలను బట్టి మనం ఏడవండి, మన పిల్లలు మనకు అతిశయ కిరీటంగా ఉంటారు. మన పిల్లలు మనల్ని బట్టి గుండెలు బాదుకోరండి, మన పిల్లలకు మనం ఆశీర్వాదదాయకంగా ఉంటాం. ఈ బ్రతుకు కావాలండి మనకి, కొట్టించుకునే బ్రతుకొద్దు. దావీదు అంతటి ఉండే దేవుడు కొట్టకుండా ఊరుకోలేదండి, నువ్వు నేనెంత. యాకోబు జీవితం మనకు ఒక హెచ్చరిక. యాకోబు జీవితంలో నుండి మనం పాఠాలను గుణపాఠాలు నేర్చుకుందాం. దేవుని వాక్యం అంటే మేమేదో వాక్యం చెప్పితే మీరేదో చప్పట్లు కొట్టి హల్లెలూయా అని వెళ్ళిపోయేది కాదు. దేవుని వాక్యం అంటే ఇదిగో దేవుడు ఆశీర్వాదం నా నేడు నెత్తి మీదకి వచ్చిందని ఆనందించి వెళ్ళిపోవడం కాదు. మలచబడేది దేవుని వాక్యం అంటే, చెక్కబడేది దేవుని వాక్యం అంటే, సరి చేయబడేది దేవుని వాక్యం అంటే. ఆ తర్వాత నువ్వు అనుకుంటున్నావే అది నువ్వు కావాలని కోరుకోకపోయినా నిన్ను వెంబడిస్తాయండి. ఆయనను వెంబడించిన వారిని సూచక్రియలు వెంబడిస్తాయని రాయబడింది దేవుని వాక్యం. ఆయన మీద దృష్టి పెడదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనలో మిళితమైందాం, ఆయనలో కట్టబడదాం, ఆయనలో నిమగ్నం అవుదాం, ఆయనలో నిలిచి ఉందాం, ఆయనే మనమవుదాం, ఎగిరి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.